దత్తాత్రేయ వైభవం గురించి మనం తెలుసుకుంటున్నాం. నిన్న కార్తవీర్యార్జునుడి కథ మొదలుపెట్టాం. పరశురాముడి దాకా వచ్చాం. పరశురాముడు బృహస్పతి దగ్గర విద్యాభ్యాసము, పరమశివుడి దగ్గర అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా యుద్ధ విద్య నేర్చుకున్నట్టుగా మనం తెలుసుకున్నాం. ఆయన పేరు రాముడే. అయితే పరమశివుడు ఆయనకి ఒక పరశువుని సృష్టించి ఇచ్చాడు. పరశువు అంటే గండ్రగొడ్డాలి కాబట్టి అది ధరించినప్పుడు ఆయన పరశురాముడు అయ్యాడు. ఇది ఇలా ఉండగా ఆయన ఎప్పుడు తపస్యాలి. పరశురాముడు మహాతపస్యాలు, అనేకమైన తపోలోకాలు సృష్టించబడ్డాయి ఆయన వల్ల. అందుకే శ్రీరామచంద్రమూర్తి వివాహమైనప్పుడు శివధనుర్భంగం చేసాడని చెప్పి ఆగ్రహంతో విష్ణుధనస్సు తీసుకొని పరశురాముల వారు అక్కడికి వచ్చినప్పుడు, అయోధ్య మిథిలా నగరానికి వచ్చినప్పుడు ఆ విష్ణుధనస్సుతో తీసుకుంటూనే ఆయనలో ఉండి విష్ణుంశని కూడా తీసేసుకున్నాడు రామచంద్రమూర్తి. ఆయన ధనుస్సు ఎక్కుపెట్టాడు. అడుగుతాడు, ఇప్పుడు ఏం చేయమంటావు? ఈ ఎక్కుపెట్టిన బాణాన్ని ఏం చేయాలి? నీ కాళ్ళు రెండు కన్ని చేయమంటావా అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తాడంటే, పరశురాముల వారు ఏం చెప్తారంటే, ఇవి ఖండించేస్తే నేను మళ్ళీ వెళ్ళలేను ఎక్కడికి, కాబట్టి నా తపోలోకాలు భస్మం చేసేయమంటాడే. అంటే అన్ని తపోలోకాలు ఉన్నాయి. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి తన యొక్క బాణాన్ని ఎక్కుపెట్టి ఆయన తపోలోకాన్ని కూడా భస్మం చేస్తాడు. అంతటి మహాశక్తివంతుడు పరశురాముల వారు. అయితే ఇక్కడ పరశురాముడు మళ్ళీ తపస్సు చేసుకుంటాడు. ఇక్కడ తపస్సు చేసుకుని విడిపోయాడు ఆయన. ఇంతలో ఒక కథ కొత్త మలుపు తిరిగింది ఇక్కడ. ఈ కార్తవీర్యార్జునుడు, ఈయన పేరు అర్జునుడు, కృతవీర్యుడు కొడుకు కాబట్టి కార్తవీర్యుడు అయ్యాడు. కార్తవీర్యార్జున తండ్రి పేరుతో కలిపి కార్తవీర్యార్జునుడు అయ్యాడు. ఆయన సహస్రబాహు, మహాశక్తివంతుడు, మహాబలవంతుడు. నేను మనం చెప్పుకున్నాం ఆయన తాలూకా శక్తి అంతటితో. ఆయన శరత్కాలంలో సాధారణంగా పూర్వకాలంలో రాజులు యుద్ధము కానీ వేట కానీ మృగయా వినోదం కానీ చేసేవారు. యుద్ధాలు చేసే అవసరం లేకపోతే వేటకి వెళ్ళేవారు. అంటే వెన్నెల బ్రహ్మాండంగా ఉంటుంది శరత్కాలంలో, చక్కగా కనబడుతుంది. దారులన్నీ చాలా బాగుంటాయి. అడవిలో కూడా దారులు చాలా చక్కగా కనబడతాయి. అందువల్ల ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి శరత్కాలంలో యుద్ధాలు కానీ మన అడవిలోకి మృగయా వినోద వేటకు కానీ వెళ్ళేవారు. అదేవిధంగా కార్తవీర్యార్జునుడు కూడా శరత్కాలంలో మృగయా వినోదం కోసం వెళ్ళాడు. వీడు అలాగా కొన్ని రోజుల పాటు అక్కడ అడవిలో ఉండి ఆ వేట అది చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి పల్లెలు వాటిని కూడా చూస్తూ, ఒక చక్రవర్తి కాబట్టి అందరి యొక్క సంక్షేమం ఎలా ఉందో చూసుకుంటూ, ఆటవికులు కానీ అక్కడ ఉన్న ఋషి బృందాలు కానీ ముని బృందాలు కానీ మునివాడికలు కానీ అన్నింటినీ కూడా చూసుకుంటూ వస్తూ ఉండగా ఆయనకి జమదగ్ని మహర్షి ఆశ్రమం కనిపించింది. అడిగి జమదగ్ని మహర్షి ఆశ్రమం అంటే ఏం చెప్పారు. అవి ఇంత దాకా వచ్చాము, సాక్షాత్తు శివస్వరూపుడైనటువంటి మహానుభావుడైన ఆయన దర్శనం చేసుకు వెళ్దాము అని చెప్పేసి ఈయన సత్సంకల్పంతో వచ్చాడు. అక్కడ చక్రవర్తి చూడగానే జమదగ్ని మహర్షి కూడా చాలా సంతోషించి ఆయనకి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేసి ఆయన్ని కూర్చోబెట్టి కుశల ప్రశ్నలు, ఒక చక్రవర్తిని ఏమేమి అడగాలో అవన్నీ అడిగాడు. ఆయన అవన్నీ అడిగాడు. అడిగిన తర్వాత జమదగ్ని మహర్షి అన్నిద్దరు కాసేపు ముచ్చటించుకున్న తర్వాత, ఏంటి మీ తదుపరి కార్యక్రమం ఏమిటి చక్రవర్తి అని అడిగాడు. ఏం లేదు, ఇంకా వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోయి మెల్లిగా మేము మా మహేశ్వరాన్ని వెళ్ళి ఇంకా అంటే మరి మీ భోజనం అన్నాడు. భోజనం ఏముందండి, ఏదో చేస్తామని అని చెప్పి అన్నాడు. అది కాదు, మీరు మా దగ్గర భోజనం చేసి వెళ్ళండి అని చెప్పాడు. అయితే ఈ నవ్వుకున్నాడు. వద్దులేండి, ఎందుకు మీకు ఇబ్బంది పెట్టడం, వద్దులేండి అలా. లేదు లేదు, రాక ఈ భూప్రపంచాన్ని వెళ్ళేటువంటి చక్రవర్తి మా దగ్గరికి వస్తే భోజనం పెట్టకుండా పంపిస్తామా, మీరు భోజనం చేయండి. స్వామి, నేను ఒక్కడనే కాదు మహర్షి, నాతో పెద్ద పరివారం ఉంది, కొన్ని వేల మంది సైన్యం ఉంది నా దగ్గర, మంత్రులు, దండనాయకులు, అందరితోటి అకాపారం ఏంటంటే గుర్రాలు, ఏనుగులు ఇవన్నీ పెద్ద పటాటపంతో వచ్చాను నేను మృగయా వినోదంతో. అందువల్ల వద్దుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వద్దురండి అన్నాడు. అదేం పర్వాలేదు, మీరు కొన్ని 1,00,000 మందిని నాకు అభ్యంతరం, మీ అందరికీ భోజనం ఏర్పాటు చేస్తాను.
ఏమిటి ఈయనకు ఉన్నటువంటి ఈ నమ్మకం ఏమిటి అర్థం కాలే. పాపం ఈయన కానీ చెప్తున్నాడు, వద్దండి ఎందుకు వద్దు, మేము బాల మీద పడతాను. లేదు, ఇది ముని యొక్క వాక్కు, మీరు విని తీరాలి, మీరు రావాల్సిందే అన్నాడు. ఇంకా ఋషివాక్కుకి దానికి ఇంకా అతిక్రమించే అవకాశం ఎవరికి ఉండదు. ఆయన చెప్పింది వేదం అంతే. సరే అయితే వస్తాను ఉండండి, మరి మేము వెళ్ళి కాస్త మా కాలకృత్యాలు గంగానది దగ్గర తీర్చుకొని మా అన్నీ చేసుకొని మేము వస్తాము, సపరివారంగా వస్తాము. సరే డబ్బు మీ ఏర్పాట్లు మీరు చేయండి అన్నాడు. ఆయన అనుకున్నా ఏం పెడతాడు ఈయన, మా అయితే ఇంకో 2 రకాల పళ్ళు ఎక్స్ట్రా పెడతాడు, ఆ ఉడికించిన దుంపలోకి అందులో పెడతాడు. సరే వాడు ఇదే తిందామని ఋషి ప్రసాదం కదా, తిందాము, తినేసి ఏదో ఒక పాలు గిలిస్తా తాగేసి వెళ్ళిపోదాం. కానీ ఇంతమందికి పెట్టగలరా ఏమో చూద్దాం ఆయన ధీమంటని చెప్పి అనుకుంటున్నాడు. సరే ఇంతలో ఇంతలో వాళ్ళు వచ్చేసరికి అక్కడ అద్భుతమైన రాజభవనాలు ఉన్నాయి. రాజభవనాలు ఒక్కొక్క భవనంలోనూ కూడా చక్రవర్తికి ప్రత్యేకమైన భవన సముదాయం, మంత్రులు దండవాళ్ళకు ప్రత్యేకం, సైనికులకు గుడారాలు, రకరకాలైనటువంటి అన్నీ కూడా ఏర్పాటైపోయాయి. ఎక్కడికక్కడ రాజుగారు సేవించిన దాసదాసీ జనం ఉంది అక్కడ. రాజుని రాణుల్ని అందరినీ కూడా వీడు రాణుల్ని కూడా వెంట పెట్టుకెళ్ళేవారు. వేటకు వెళ్ళినప్పుడు అందరికీ కావాల్సినట్టుగా ఎవరికి వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలను కల్పిస్తూ రాజుగారికి సేవ చేయడానికి, రాజుగారి వినోదం చేయడానికి సంగీతం పాడేవాళ్ళు, రకరకాల వాయిద్యాలు వాయించేవాళ్ళు, నృత్యం చేసేవాళ్ళు అనేక మంది. ఈ సైనికులందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కూడా వాళ్ళ ఏర్పాట్లు అన్నీ కూడా అద్భుతం. ఇవన్నీ చూడడానికి మళ్ళీ దానికి సూపర్వైజర్ దండ ఇవందరూ పెద్ద ఒక సృష్టి జరిగిపోయింది అక్కడ. ఆశ్చర్యపోయాడు, ఏమిటిది మనం ఎక్కడున్నాం అంటే జమదగ్ని మహర్షి మీరు భోజనానికి కూర్చోండి. తీరా వెళితే భోజనశాలలో అందరికీ కూడా అప్పటికే అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. బంగారు పళ్ళెరాలు, వెండి స్థాయిని పెట్టి అన్ని పెట్టి చక్కగా రాజుగారు కూర్చొని సింహాసనం ఆయన కూర్చుంది పెట్టడానికి అన్నీ పెట్టి ఇక వాళ్ళు వడ్డిస్తున్నారు. వద్దన్న కావలసినంత వడ్డిస్తున్నారు. రకరకాల మధుర పదార్థాలు, మృష్టాన్న భోజనం, మామూలు భోజనం కాదు, రాజోచితమైన భోజనం, చక్రవర్తి తినే భోజనం, అంతకంటే ఎక్కువ దివ్యమైన భోజనం అనమాట. అలాంటి భోజన పదార్థాలు వడ్డిస్తూ ఉంటే ఇంతమంది సైనికులకి కూడా అది వద్దన్నా ఇంకా మిగిలిపోతుంది. బాగా ఆఖరి తినలేక మాకు వద్దు బాబు అనే స్థాయికి వచ్చారు వాళ్ళు. అలా వడ్డించారు వాళ్ళు. అంతా తిని హాయిగా తాంబూలాలు వేసుకున్న తర్వాత అప్పుడు చక్రవర్తికి ఒక అనుమానం, అంటే ఒక తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. ఆయన అన్నాడు, జమదగ్ని మహర్షి ఇదే ఆశ్చర్యంగా ఉంది, మీ తపశ్శక్తి అమోఘం. ఎందుకంటే తపశ్శక్తి చేత మీరు ఒక సృష్టికి ప్రతిష్ఠ చేశారు. మీరు ఇక్కడ ఇంత అద్భుతంగా ఉంటుంది మేము అనుకోలేదు, చాలా సంతోషం అని చెప్పేసి పాపం ఆయన కృతజ్ఞత తెలియజేసుకున్నాడు. అప్పుడు జమదగ్ని, నాయన ఇదంతా నా మహిమ కాదయా, నా తపశ్శక్తిని దిగి నేను ఖర్చు పెట్టను. సురభి కామధేనువు యొక్క కుమార్తె అయినటువంటి కామధేను నా దగ్గర ఉంది. ఆమె కామధేను కాబట్టి ఏం కొద్ది ఇచ్చేస్తుంది. మాకు ఈ మునివాటి దాని ఇటువంటి వేళ మీరు పెద్దవాళ్ళు ఏమైనా వచ్చినట్టే కానీ ఏదైనా ఈ మునివాటికలో అక్కడ ఇబ్బందులు ఉంటే ఆవిడే మాకన్నీ ఏర్పాటు చేసి పెడుతుంది. ఆవిడని వేడుకున్నాను, ఆవిడ చేసిందని చెప్పేసి అమ్మ పిలిచాడు. పిలిస్తే ఆ కామధేను వచ్చింది అక్కడ. ఈవిడ సృష్టించి ఎంతానో ఆవిడికి చెప్పండి మీ కృతజ్ఞతలు అన్నాడు. చాలా ఆశ్చర్యపడ్డాడు. ఏంటి ఒక ఆవు ఇంత సృష్టి చేసిందా, ఇంత ఇచ్చిందా, ఇదంతా మాయే, దాసదాసి అంతా కూడా ఆవిడ సృష్టించి మళ్ళీ అయిపోయినా మాయమైపోతారు, ఎవరు ఉంటారు మళ్ళీ ఆవిడలో లైవ్ అయిపోతారు. ఇంత శక్తివంతమైందా అనగానే ఈ పక్కన చంద్రసేనుడు అనేటువంటి ఒక మంత్రి ఉన్నాడు. వీడు పరమ దుర్మార్గం, వీడి దుర్మార్గపు ఆలోచన వచ్చింది. వాడు మెల్లిగా రాజుగారి చెవిలో ఊదాడు, ఏమండి మహారాజా, ఇంతటి శక్తివంతమైనటువంటి కామధేను మన రాజ్యంలో ఉంటేనా, మన అంతఃపురంలో అని అనగానే ఉంటే మంచిదే, కానీ మనకెలా వస్తుంది? ఆయన తపశ్శక్తికి మెచ్చి సాక్షాత్తు సురభి ఆయనకి ఆ కామధేనుని ఇచ్చింది, కుమార్తెనిచ్చి తన దగ్గర పెట్టి చెప్పింది. కాబట్టి సరే మనకి ఇదే ప్రాప్తం పర అయినా ఇవాళ ఆ ప్రసాదం తీసుకున్నాం కదా. లేదు మీరు చక్రవర్తి, మీరు తలుచుకోండి, మీరు అడగండి, ఆయన ఇచ్చేస్తారు, మీరు తీసుకెళ్ళిపోదాం. అంటే బ్రాహ్మణ సొమ్ము కదా, ఋషి సొమ్మది, తప్పది, తీసుకోకూడదు
మనం ఇవ్వాలి. మనది ఇచ్చే చెయ్యి, వాళ్ళది పుచ్చుకునే చెయ్యి. నీ చక్రవర్తి, నేను అడవేంటి అడక్క తప్పదు. ఇది ధర్మం కదా. లేదు, ఏదైనా ఒక అమూల్యమైన వస్తువు ఎక్కడున్నా సరే అది రాజుకే చెందుతుంది. మామూలు గోవు కాదు, అమూల్యమైన గోవు. కాబట్టి ఇది మీదే, మీ సొంతం. ఇది మీ రాజ్యంలో ఏమన్నా మీదే, తప్పులేదు. మీరు తీసుకోవడం తప్పులేదని వీడు బోధించాడు. ఈయన కొంచెం మనసు పీకింది. సరే వెళ్ళి, మనుషులు మీరేమనుకోవద్దు, మీకు 1,000,000 గోవులను ఇస్తాను, మీకు ఆ కామధేను నాకు ఇచ్చేయండి అంటే ఈయన జమదగ్ని ఒక్కసారి కంగు తిన్నాడు. ఏంటి మీరు అడుగుతున్నారు? మీరు 1,000,000 గోవులు కాదు, ఈ సృష్టిలోని గోవులన్నీ నాకు ఇచ్చినా దానికి సాటరావు. అయినా దాని ఆలనా పాలన చూడమని చెప్పేసి నాకు అప్పచెప్పింది దాని కూతుర్ని సురభి. సురభి అంటే అన్ని గోవులకి తల్లి, గోమాత సురభి. ఆవిడ స్వర్గంలో ఉంటుంది ఆవిడ. అటువంటి నాకు ఆవిడ అనుమతిలో నేను ఇవ్వలేను, నీకు ఎవరికి ఇవ్వకూడదు. ఇది మళ్ళీ ఆవిడే తీసుకుంటుంది, నాకు హక్కు లేదు ఇవ్వడానికి. లేదు మీరు ఇవ్వాలి, తప్పదు. ఎందుకంటే చక్రవర్తి నేను అడుగుతున్నప్పుడు మీరు ఇవ్వమంటారా అంటే ఈ మంత్రి ఎక్కడున్నా సరే అమూల్యం ఏదైనా సరే చక్రవర్తిగా చెందుతుంది కాబట్టి మీరు ఇవ్వాల్సిందే అన్నాడు. ఈయన తిరస్కరించాడు, నా వల్ల కాదు అది, ఎందుకంటే నా చేతిలో లేదు, నాది కాదు, నా చేతి నేను ఇవ్వలేను. మరి మీరు ఇవ్వలేకపోతే మేము తీసుకెళ్ళిపోతాం అని అంటే, అది తప్పు రాజా, నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు. బ్రాహ్మణ సొమ్ము, ఋషి సొమ్ము, ఇది దైవ సంపద. ఇవి కనుక ఎవడైతే తీసుకుంటాడో వాడు భ్రష్టుపట్టిపోతాడు. బ్రాహ్మణ సొమ్ము కానీ, ఋషుల సొమ్ము కానీ, దైవం సొమ్ము కానీ ఎవడైతే దొంగ ఎత్తుకుపోతాడో వాడు భ్రష్టుపడి వాడు నిర్వాసం అయిపోతుంది, నాశనం అయిపోతాడు. వాడికి నాశనం కొని తెచ్చుకున్నట్టే. కానీ నువ్వు చక్రవర్తివి, అపారమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడివి, సాక్షాత్తు దత్తస్వామి యొక్క శిష్యుడివి. కాబట్టి ఇలాంటి తప్పు నువ్వు చేయకు, చేతులారా నిన్ను నిర్వాసం చేసుకోకని చెప్పి. ఇది కోపం వచ్చింది ఆ మాట. నా వంశం నిర్వంశం అంటావా? అంత గొప్పవాడివా నువ్వు? నా శక్తి నీకు తెలియదా అని అయితే ఆ కామధేను తెచ్చుకొచ్చాడని చెప్పి వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. వీళ్ళు ఏం చేశారు? ప్రయత్నం చేశారు కామధేను తీసుకెళ్ళడానికి. అడిగింది ఆవిడ వచ్చి, స్వామి ఏంటి మహర్షిని నేనేం చేయాలి? అమ్మ నా చేతుల్లో లేదు, నిన్ను నువ్వే రక్షించుకో అనగానే ఆ కామధేను విజృంభించింది. తన రోమాల్లోంచి అనేక లక్షల మంది సైనికులు వచ్చారు. మొత్తం సైన్యం అంతా తుడిచిపెట్టేసి ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఈ కోపంతో ఈ మంత్రి ఏం చేశాడు? జమదగ్ని శిరస్సు ఖండించేసేసి వెళ్ళిపోయాడు. కామధేనువు పోయింది. ఋషిని చంపిన ఆ మహాపాతకం చుట్టుకుంది. ఈ విషయానికి తెలిసింది, చాలా బాధపడ్డాడు. అయ్యో ఎంత పని చేసావా, ఎంత పొరపాటు చేసావు నువ్వు, ఋషిని చంపేసావా, ఖండించావా, తప్పు కదా ఇది. అసలు సొత్తు ఆశించడమే తప్పు. అయినా సరే మన బలవంతం తీసుకొచ్చాం, అది మనకు దక్కలేదు, అది దేవతా గోవు దక్కలే. ఋషి చంపించారు, బుద్ధి లేదని చెప్పి బాగా అందరినీ కూడా చెప్పాడు. సరే ఆ రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఈ లోపుగా ఈవిడేమో రేణుకామాత గుండెలు బాదుకుంటూ ఇలా మరణించాడంటే అప్పుడు మళ్ళీ భృగు మహర్షి వచ్చి ఆయన తిరిగి బతికిస్తాడు. బతికించిన తర్వాత జమదగ్ని అంటే మన అశక్తులు అయిపోయాము, ఇది కామధేను రక్షించుకోలేకపోయాము, సరే జరిగిందిలేండి, దాని గురించి మనం పట్టించుకోవద్దు, అయిపోయిందంటాడు. మహాశాంతమూర్తి జమదగ్ని అస్త్రశస్త్ర విద్యా ప్రవీణుడు. ఆ పాయసంలో క్షాత్రం కలిసింది కదా, క్షాత్రం అంతా ఈయనకుంది, కానీ బ్రాహ్మ్యమే బయటికి పెట్టాడు. మహాతపస్వి, సాక్షాత్తు శివస్వరూపుడు, పరమశివుడు అవతారం ఆయన. అటువంటప్పుడు ఇలా జరిగితే ఈ లోపుగా రాముడు వచ్చాడు. వచ్చి ఈ జరిగిన ఈ ఎల్లకల్లోలం ఎంత ఏమిటైందంటాడు. ఏమైందంటే ఇవన్నీ మాయమైపోయి ఇవేం లేవు, ఇక మామూలుగా మునివాటకు అలాగే ఉంది. ఇలా జరిగింది నాయన, నువ్వు లేవు, నువ్వు వెళ్ళినప్పుడు ఇలా కార్తవీర్యార్జునుడు వచ్చాడు, సురభిని పట్టుకుపోయాడు. ఆ సురభేమో అదృశ్యం అయిపోయింది. మీ తండ్రి గారి శిరస్సుని ఖండన చేస్తే మళ్ళీ మీ తాతగారు వచ్చి ఆయన రక్షించారు, బతికించారు, ఇలా జరిగింది అని చెప్పి ఏడ్చుకు బాధపడింది రేణుకామాత. నా తల్లిని ఋషస్వత్తును దొంగిలించేంత గొప్పవాడయ్యాడా కార్తవీర్యార్జునుడు, నేను వాడిని చంపేస్తానంటే. వాడికి క్షంతవీడు కాదు, వాడికి మరణమే శిక్ష, మరేం లేదు, అదే శిక్ష, మరొకటి లేదు.
కాబట్టి నేను మరణశిక్ష విధించి వస్తానని చెప్పేసి ఈయన బయలుదేరిన వాడు ఈయన ఎక్కడికి వెళ్ళాడు? కార్తవీర్యార్జునుడి దగ్గరికి వెళ్ళలేదు తిన్నగా. ముందు తన సంకల్పము వాస్తవమా కాదా, ధర్మబద్ధమా కాదా తెలుసుకోవడం కోసం తాతగారు మృగమహర్షి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళని ఆదరించి ఏం చేశాడు? ఆయన ఓ పని చెయ్యి, నువ్వు ఒకసారి పరమశివుడిని వేడుకో, పరమశివుడి దగ్గరికి వెళ్ళు, ఆయన ఏం చెప్తాడో వినన్నారు. పరమశివుడి దగ్గరికి వెళ్ళాడు. పరమశివుడు ఏం చెప్పాడంటే, నాయన నువ్వు నీలో సమస్త అంశాలు ఉన్నాయి, నీకు నేను అద్భుతమైన ఆయుధాలు ఇచ్చాను, దుష్ట శిక్షణ చేయవలసిందే, ధర్మం ఎక్కడ గ్రాంతి తిప్పిన ఎంతవాడైనా సరే వాడిని వధించవలసిందే, కాబట్టి నీ పని నువ్వు చేయన్నాడు పరమశివుడు. అయితే ఓ పంచి ఎందుకైనా మంచిది, నువ్వు అంటే ఆయనకు తెలుసు కదా విష్ణంశ లేకుండా మరణించడు, విష్ణంశ కావాలి, అందుకని నువ్వు మహావిష్ణువుని ప్రార్థించి ఆయన వేడుకో, ఆయన నీకు దారి చూపిస్తాడు. అంటే ఆయన విష్ణువు గురించి తపస్సు చేశాడు. మహావిష్ణువు ప్రత్యక్షమై నా అంశాన్ని నీకు ఇస్తున్నాను, తద్వారా నా అవతారంలో ఒకడుగా నువ్వు గుర్తింపబడతావు, నీది ఆవేశ అవతారం. ఇది ఎంతవరకు ఉంటుందంటే మళ్ళీ ఒకానొక త్రేతాయుగంలో నేను శ్రీరామచంద్రమూర్తిగా అవతరించినప్పుడు అప్పుడు నీ అంశం నేను తీసేసుకుంటాను, నువ్వు చిరంజీవి అని చెప్పి అంశంపై వెళ్ళిపోయాడు. వెళుతూ దాన్ని ఏం చెప్పాడంటే, నువ్వు కృష్ణ ప్రేమామృతం అనేటువంటి మంత్రాన్ని నువ్వు జపించి శ్రీకృష్ణ పరమాత్మని వశం చేసుకో. ఈ కృష్ణుడు ఎవరు? అప్పటికి యోగాలే రాముడే లేడు, కృష్ణుడు ఎక్కడి నుంచి వచ్చాడు? శ్రీకృష్ణ బ్రహ్మవైవర్త పురాణంలో ఈ సమస్త విశ్వానికి కూడా మూలం ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్మ అని ఉంటుంది. ఆయన గోలోకంలో ఉంటాడు. గోలోకం సత్యలోకానికి కూడా దాటినటువంటిది గోలోకం. అక్కడ ఎవరికి వెళ్ళడానికి అర్హత ఎవరికి ఉంది అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడికి మాత్రమే అర్హత ఉంది. ఇంద్రాదేవతలకు అర్హత లేదు వెళ్ళడానికి, వాళ్ళు రాలేరు. అక్కడ రాధాదేవి యొక్క సంకల్పము లేకుండా ఇంద్రాదేవతలు అందులో అడుగు పెట్టలేరు. అంతటి విస్తృతమైన గోలోకం, అంత మహాశక్తివంతమైంది. సమస్త సృష్టిని కూడా భరించేది చేసే శ్రీకృష్ణ రాధాదేవి శ్రీకృష్ణ పరమాత్మ గోలోకంలో ఉండే వాళ్ళే దత్తుడు అనఘా దత్తుడు వాళ్ళిద్దరు. అప్పుడు ఈయన అందులోంచి ఆయనే మళ్ళీ తల ద్వాపరంలో శ్రీకృష్ణుగా జన్మించడం జరిగింది, అవతరించడం. అప్పుడు పరశురాముడు శ్రీకృష్ణ ప్రేమామృతం అనేటువంటి ఆ మహామంత్రాన్ని జపించి కృష్ణ పరమాత్మ యొక్క ఆశీస్సులు తీసుకొని అప్పుడు మాహిష్మతి నగరానికి వెళ్తాడు. వెళ్ళి యుద్ధబేరి మోగిస్తాడు. నేను యుద్ధానికి రా, నువ్వు చేసిన తవ్వు మరణశిక్ష విధించాను నేను, నువ్వు రమ్మంటాడు. రమ్మనగానే కార్తవీర్యార్జునుడికి అనేక మంది సంతానం, ఇందులో 100 మంది భార్యలు, ఒక్కొక్కళ్ళు తీసుకున్నా 100 మంది కొడుకులు, అలా అనేక మంది సంతానం యుద్ధానికి వస్తే అందరినీ కూడా త్రుటిలో నాశనం చేసేస్తారు. అందులో కొందరు పారిపోతారు తప్పించుకుని, వీడి దెబ్బకి తట్టుకోలేక పారిపోతే ఈ లోపల ఇంకా అందరూ సైనికులు అందరూ ఎంత వచ్చినా కూడా అందరూ కూడా నిర్వీర్యం చేసేస్తూ ఉంటే కార్తవీర్యార్జునుడు ఎవరు వచ్చిన వాడు ఎవరు? ఒక ముని బాలకుడు. వశిష్ఠుడు వారి శాపం గుర్తుకొచ్చింది. ఓహో, ఇక మనకి ఈ పరిశాంత దగ్గరికి వచ్చింది కాబట్టి మనమే యుద్ధానికి వెళ్దాం, వీళ్ళందరూ ఇంతమందిని క్షయించాడు అనవసరం, నా కోసమే ఎవ్వరిని యుద్ధం చేయొద్దని చెప్పి తను వెళ్తాను. వెళ్తే ఇద్దరికి హోరాహోర యుద్ధం జరుగుతుంది. ఒక్క ఉదుటున ఆ 1000 చేతులతో ఆయన 1000 బాణాలు 1000 రకాల ఆయుధాలు విసిరేస్తూ ఉంటే అన్నింటినీ కూడా ఈ తుడిచిపెట్టేస్తూ ఉంటాడు. ధనుర్విద్యలో తుడిచిపెట్టేస్తూ ఒక్కసారి మీదకి ఎగబాకి మహాతాళ ప్రమాణంలో ఉంటాడు కార్తవీర్యార్జునుడు. ఎగబ్రాకి ఆ చేతులన్నీ నరికేసేసి తన శిరస్సుని ఖండించేసి కార్తవీర్యార్జునుడు చంపేస్తాడు. మరణించగానే కార్తవీర్యార్జునుడు శాపం తీరిపోయింది. సుదర్శన రూపంలో వెళ్ళిపోయి శ్రీ మహావిష్ణువు యొక్క చేతులు అలంకరించాడు. ఎందుకంటే నా అంతరవాడి చేతిలో మరణించాలన్నాడు కదా. ఆ అంతరవాడు ఎవరంటే పరశురాముడు, మహావిష్ణువే కదా, సాక్షాత్ విష్ణువే, విష్ణు అవతారంగా. అందుకే విష్ణుంశ కోసం అని చెప్పేసి పరమశివుడు విష్ణుని ప్రార్థించమన్నాడు. ఆ అంశ నిక్షిప్తం అయ్యేలాగా శాశ్వతంగా ఉండడం కోసం అని చెప్పి పరబ్రహ్మతత్వమైనటువంటి శ్రీకృష్ణుని ప్రార్థించమని చెప్పాడు. ఇది ఇక్కడ జరిగినట్టు ఇందులో మూలం. ఇది మనకంతా కథలో దొరకదు, ఇది మన మార్కండేయ పురాణంలో దొరుకుతుంది. ఈ కథ అంతా కూడా పూర్తి కథ ఉంటుంది అందులో. మన దత్తపురాణంలో ఎంత ఉండదు, మార్కండేయ పురాణంలో చాలా విస్తారంగా ఉంటుంది. ఇంకా 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 చాలా విచిత్రాలు జరుగుతాయి మధ్యలో. ఇంకా అవన్నీ చెప్తున్న సమయాభావం అయిపోతుంది మనకి. అందుకని
మధ్యలో అనేకమైన కథలు, ఒక 2 పక్షులు మాట్లాడుకోవడము, వాటి తాలూకా వ్యవహారము, ఒక అకృతవనుడు అనేటువంటి కుర్రవాడిని పులిబారించి రక్షించడము, తర్వాత వాడే ఈయన చక్రవర్తి అవుతాడు పరశురాముడు. అయిపోయి కార్తవీర్యాన్ని చంపేసి వచ్చేసిన తర్వాత మునివాటికి వచ్చి చెప్తాడు తండ్రితోటి, ఇలా కార్తవీర్యాజుని చంపేసినట్టు. చాలా బాధపడతాడు జమదగ్ని. తప్పు చేసావు నాయన, నువ్వు చక్రవర్తి నా విష్ణు పృథ్వీపతి, ఆయన సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడైన పృథ్వీపతి కాబట్టి నువ్వు తప్పు చేసావు, కాబట్టి ప్రాయశ్చిత్తం కోసం నువ్వు మళ్ళీ తపస్సు చేయమని చెప్తాడు. చెప్తే సరే అని చెప్పేసి ఈయన తపస్సుకు వెళ్ళిపోతాడు. మహేంద్రగిరి పర్వతం తపస్సుకు వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత ఇలా కొంత సద్దు అడుగుతుంది. సద్దు అడిగిన తర్వాత మెల్లిగా చెల్లా చెదరైపోయినట్టు కొడుకుల్లో మిగిలిన 5-6 కొడుకులు వస్తారు. అందులో ఒకడు రాజ్యానికి చక్రవర్తిగా అభిషిక్తులు అవుతాడు. కానీ వాడి భయం, ఎక్కడ పరశురాముడు చంపేస్తాడో భయం వాళ్ళకి. అందువల్ల చాలా బెదురుతూనే బతుకుతూ ఉంటారు వాళ్ళు. ఇలా బతుకుతూ ఉండగా వాళ్ళు ఒకసారి ఈ కార్తవీర్యాజుని కుమారుడు కూడా వేట నిమిత్తము ఈ అడవిలో ప్రవేశించి అక్కడ జమదగ్ని ఆశ్రమం దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత ఇది ఎవరి ఆశ్రమం అని అడిగితే జమదగ్ని అంటాడు. అమ్మ బాబాయ్ పారిపోవడం ప్రయత్నం చేస్తాడు. ఏమైందని మంత్రులు అడిగితే ఏమో పరశురాముడు ఉంటాడు మన బతకనివాడని. సరే వాళ్ళు వాకప్ చేస్తారు. చేస్తే పరశురాముడు లేడు, పరశురాముడు తపస్సుకు మహేంద్రగిరి వెళ్ళాడు అని చెప్తారు. అప్పుడు వాళ్ళలో ప్రతీకారేచ్ఛ రగిలిపోతుంది. నా తండ్రిని చంపాడు కదా వాడు, నా అన్నదమ్ముని చంపేశాడు కదా, ఇప్పుడు వాడి తండ్రిని నేను చంపేస్తాను, దెబ్బకి దెబ్బ ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి చాటుమాటును వచ్చి తపస్సులో ఉన్నటువంటి తపస్సమాధిలో ఉన్న జమదగ్నిని రేణుకామాత వద్దుని వారిస్తున్నా వినకుండా శిరస్సు ఖండించేసి చంపేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈవిడ ఈ మిగతా అన్నదమ్ములు 4 కూడా వాళ్ళు కేవలం తపస్సు తప్ప వాళ్ళకి క్షాత్రం లేదు వాళ్ళకి. ఎందుకు కారణం ఏంటంటే వాళ్ళు సహజంగా మునిబాలకులు వాళ్ళు. కానీ పరశురాముడు అట్లా కాదు. ఇది ఆ మహావిష్ణు అవతారము మొదటి నుంచి కూడా అక్కడ చెప్పాడు కదా భృగు మహర్షి, క్షాత్రమ తేజం అనేటువంటిది నీ కొడుకు కాకుండా వాడి కొడుకు ఇస్తాను అని చెప్పాడు. ఎవరికి? సత్యవతి. అందువల్ల సత్యవతి కుమారుడు అంటే జమదగ్ని కాకుండా జమదగ్ని కుమారుడు అంటే పరశురాముడికి భృగు మహర్షి ఇచ్చిన క్షాత్రతేజం ప్రవేశించింది కాబట్టి వాడు పరశురాముల వారు ఆయన క్షాత్రతేజం ఉంది కాబట్టి అస్త్రవిద్యను నేర్చుకొని అద్భుతమైన ధనుర్ధార అయ్యాడు ఆయన. తర్వాత కాలంలో ఆయనే భీష్మాచార్యుల వారు గురువు అవుతారు పరశురాముల వారు. ఇది జరిగిన తర్వాత ఈవిడ రేణుకామాత రామ 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 నడుస్తూ 21 సార్లు గుండెల మీద బాదుకుని అరుస్తుంది, కేకలు పెడుతుంది. ఆ ఘోరమైన తండ్రి భర్త శిరస్సు ఖండించబడింది, మొండెం పడి ఉంది, ఇక్కడ పడి ఉంది. మరి ఏమంటే అంత మహాశక్తి సంపన్నుడు కదా, శివస్వరూపుడు కదా, రక్షించుకోలేకపోయాడా? అవసరం లేదు, అవతార సమాప్తి అయిపోయింది. ఇంకా అన్నింటికీ కూడా వాళ్ళు ఇంకానే బతికుండాలి, ఇంకా నుండి ఆలోచన చెయ్యరు. తర్వాత ఇంకా దానికి ఆయనకి వేరే కార్యక్రమాలు ఉన్నాయి. ఒక శాపం, అది కూడా అనుభవించాల్సింది. ఇంకా జమదగ్నికి సూర్యుడు ఇచ్చిన శాపం ఉంది, అదో పెద్ద కథ, ఇప్పుడు ఇందులో మనం చెప్పం. అది అందువల్ల ఇంకా కొన్ని చేస్తేనే కానీ తిరిగి మళ్ళీ తన లోకానికి వెళ్ళాడు, రుద్రలోకానికి వెళ్ళాడు. ఆయన రుద్రస్వరూపుడు కాబట్టి అందుకని అక్కడ అవతార సమాప్తి చేసేసుకున్నాడు. అంటే వీడు శిరస్సు కడిగిన ముందే అవతారం వదిలేసాడు, ఆయన శరీరాన్ని వదిలేసాడు. ఆయన ఈ 21 సార్లు వీడు అరిచినటువంటి ఈ ధ్వని తరంగాలు మహేంద్రగిరి దాకా వెళ్ళాయి. అక్కడి నుంచి 21 అంగల్లో అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వచ్చాడు. మహేంద్రగిరి ఒరిస్సాలో మహేంద్రగిరి. జమదగ్ని ఆశ్రమానికి 21 అంగల్లో పరిగెట్టుకుంటూ వచ్చాడు. చూసేసరికి అక్కడ అంత భీభత్సంగా ఉంది. అక్కడ ఏం జరిగిందమ్మా అని అడిగాడు. ఏం లేనైనా ఇలాగ కార్తవీర్యాజుడి కొడుకు వచ్చి మీ తండ్రి గారిని వారిస్తున్నా వినకుండా శిరస్సు ఖండించేసి చంపేసి వెళ్ళిపోయాడు, ఇంకా వాడు బతుకున్నారా? సరే. అప్పుడు ప్రతిజ్ఞ చేస్తాడు, ఈ ప్రపంచంలో క్షత్రియులందరూ కూడా దుర్మార్గులుగా అయిపోయారు కాబట్టి క్షాత్రం అనేది క్షత్రియులు లేకుండా చేస్తాను, 21 సార్లు దండెత్తి క్షత్రియులు వాడు లేకుండా చేస్తానని ప్రతిజ్ఞ పట్టాడు. తర్వాత ఆవిడ చెప్తుంది, నాయన
నువ్వు ప్రతి తర్వాత తీర్చుకో, ముందు ఈ తండ్రి గారు అంత్యక్రియలు చేయాలి కాబట్టి అంత్యక్రియలు చేయండి అంటే అలాగే చేస్తా అంటే ఇక్కడ కాదు నాయన చెడు, ఇక్కడ నీ తండ్రి గారు రక్తంతో తడిసినటువంటి ఈ నేల మీద ఆయన అంత్యక్రియలు చేయవద్దు. మరి ఏం చేయాలి? ఓ పని చేయి, ఈయన చేయించేందుకు కూడా సమర్థుడైనటువంటి పురోహితుడు కావాలి మనకి. ఎందుకంటే ఆయన సామాన్య పరమశివుడు ఆయన. కాబట్టి ఓ పని చేయి, ఒక కావిడి తీసుకో, ఒక దాంట్లో నీ తండ్రి గారి శరీరాన్ని పెట్టు, ఒక దాంట్లో నేను కూర్చుంటాను, మమ్మల్ని మోసుకుంటూ వెళ్ళు. ఎక్కడైతే అశరీరవాణి నిన్ను ఆగమంటుందో అక్కడ ఆగు. అక్కడ నీకు అద్భుతమైనటువంటి ఆయన మంచి పురోహితుడు దొరుకుతాడు, ఆయన చేస్తాడు అని చెప్పి నేను చెప్తున్నాడు. సరే నేను చెప్పేసి ఆవిడ చెప్పినట్టుగానే ఒక కావిడి తయారు చేసి ఆ కావిడిలో జమదగ్ని శరీరాన్ని పెట్టి ఒక్కొక్క పక్క రేణుకామాత కూర్చున్న ఒళ్ళో జమదగ్ని శిరస్సు పెట్టుకొని ఉంటే పరశురాముడు ఈ కావిడి మోసుకుంటూ వెళ్తాడు. అలా వెళ్ళగా 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 సహ్యాద్రి పర్వతాల దగ్గరికి వచ్చేసరికి పరశురామ ఆగు అని చెప్పి ఒక అశరీరవాణి వినిపిస్తుంది. అక్కడ ఆగుతాడు. ఆగితే అమ్మవారు చెప్తుంది, నాయన ఇక్కడ దత్తాత్రేయుల వారు ఉంటారు, ఆయన దర్శనం చేసుకో. ఆయన ఈ అంత్యక్రియలు తండ్రి గారు చేయాలంటే ఆయన ద్వారా జరగాలి. ఆయన వేడుకో, ఆయన వస్తాడు, ఆయన యథావిధిగా అంత్యక్రియలు చేయిస్తాడు, నేను సాగమనం చేసేస్తానని చెప్తాను. ఈయన దత్తాత్రేయుల వారి దగ్గరికి వెళ్తాడు వెతుక్కుంటూ. అప్పటికి ఈయన మళ్ళీ మారు వేషంలో యథావిధిగానే వేరే రూపంలో ఉన్నాడు. ఈయన వెళ్ళి పరశురాముడు వెళ్ళి బతిమాలితే నువ్వెవరి కోసం వచ్చావు నాకు తెలియదయా, పొమ్మంటాడు దత్తాత్రేయుడు. అప్పుడు స్వామి రాముల వారు చెప్తారు, మా అమ్మ రేణుకామాత పంపించింది స్వామి, నాకు తెలుసు నువ్వే దత్తుడు నేను. వెంటనే ఒక్కసారి లేచి నుంచి నిజరూపంతో వచ్చి, అలాగా అమ్మ పిలిచిందా అని వేదపురుషులారా రండి అని చెప్పేసి 4 వేదాలని వేదపురుషులుగా మారిపోతే వీళ్ళు వెంట పెట్టుకు వచ్చేస్తాడు. రేణుకామాత దగ్గరికి వచ్చిన తర్వాత జరిగిందంతా విన్న తర్వాత ఈయనకి చెప్తాడు పరశురాము, ఆయన నువ్వు అంత్యక్రియలు చేయాలి కాబట్టి ముందు నీ శరీర శుద్ధి బాహ్య శుద్ధి కావాలి. నువ్వు సమస్తమైనటువంటి ఎందుకంటే నీ తండ్రి సామాన్యుడు కాడు పరశురాముడు, నీ తల్లి సాక్షాత్తు పరాశక్తి రేణుకామాత. వీళ్ళిద్దరినీ ఇప్పుడు ఆయన నువ్వు అంత్యక్రియ ఆవిడ అందులో ఆవిడ సాగమనం చేస్తుంది కాబట్టి నువ్వు పరిశుద్ధులు అవ్వాలంటే ముందు సమస్తమైన తీర్థములను కూడా స్నానం చేసి త్రుటివేగంలో రాని చెప్తాడు. ఆవిడ ఈయనేం చేస్తాడు, అలా కాదు స్వామి ఈ సమయం మించిపోతుంది కాబట్టి ఆ సమస్త తీర్థాలు ఇక్కడికే రప్పిస్తానంటాడు ఆయన అని బాణం తీసుకొని ఆ సహ్యాద్రి పర్వతం మీద ఆ పర్వతానికి ఒక రాతి గురిచూసి కొట్టగానే అంటే అక్కడ అందులో ఆవాహన చేస్తాడు సమస్త తీర్థాలని. చేయగానే అక్కడి నుంచి ఒక జలధార వస్తుంది, దాన్ని సర్వతీర్థము అని పేరు. దానికి ఇప్పటికీ ఉంది అది సహ్యాద్రిలో, నేను చూసి వచ్చాను. సర్వతి అంటే ఈ విశ్వములో ఉన్నటువంటి ఈ పృథ్వీ మీద కాదు, ఈ విశ్వములో ఉన్నటువంటి సమస్త తీర్థములు కూడా అందులో కలిసి ఒక జలధార రూపంలో బయటకు వచ్చే అది సర్వతీర్థము. అక్కడ కనుక స్నానం చేస్తే అసలు ఏ విధమైనటువంటి దోషములు పాపములు పరిహారం అయిపోతాయి. అంతటి మహాశక్తివంతమైనటువంటి తీర్థం అది. ఇప్పుడు జలధార పడుతూనే ఉంటుంది. వీడు స్నానం చేసిన తర్వాత అప్పుడు యథావిధిగా అంత్యక్రియలు జరిపించేస్తాడు. తండ్రి గారికి రేణుకామాత కూడా సాగమనం చేసిన తర్వాత ఇద్దరు వాళ్ళ శివపార్వతి రూపంలో అనుగ్రహించి వాళ్ళ లోకానికి వెళ్ళిపోతారు. ఇక దత్తాత్రేయుల వారేమో ఈయన్ని అనునయించి జాగ్రత్తగా కూర్చోబెట్టి కొద్దిగా బోధ చేసి తల్లి ఇద్దరు కంటి ముందు పోయారు కాబట్టి దుఃఖపడతాడు. దుఃఖాన్ని తగ్గించి నాయన నువ్వు వెళ్ళి ఇక నీ కర్తవ్యం నెరవేర్చని చెప్తాడు. అప్పుడు ఈయన ఏం చేస్తాడు, ఇంకా ప్రతి కడుపు రగిలిపోతుంది. అందుకని 21 సార్లు యావత్ దేశాన్ని యావత్ ప్రపంచాన్ని చుట్టుముట్టి క్షత్రియుడు అనేటువంటి వాడిని చంపేశాడు. వాళ్ళందరినీ ఒక చోట ఈడ్చుకొచ్చి 5 చెరువులు తవ్వించి సరస్సులు వాళ్ళని చంపి ఆ రక్తం అంతా 5 సరస్సుల్లో నింపి వాటితో తండ్రికి తర్పణం చేశాడు. ఇది పద్ధత న్యాయమా కాదా అంటే ఆ రోజుల్లో ఆ పరశురాముడి సమయంలో
అందరూ కార్తవీర్యార్జునుడి సపోర్ట్గా వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా పరశురాముని దూషించినటువంటి. తర్వాత ఇంకోటి ఏంటంటే క్షత్రియ దుర్మార్గులుగా మారిపోయారు, లోకకంటకులుగా మారిపోయారు అక్కడ. ఆ సమయంలో విష్ణు యొక్క పని ఏమిటంటే అధర్మం తగ్గించడం, ధర్మ స్థాపన చేయడం. కాబట్టి విష్ణువంశంలో పరశురాముల వారు దీన్ని బ్రహ్మదేవుడు పరశురాముడు పరమశివుడు ఆమోదిస్తారు, చేసేయమంట. వెళ్తాడు, అందరినీ చంపేసేసి ఆ యొక్క రక్తాన్ని తర్పణం చేసేస్తాడు. అక్కడికి పరశురాముల వారికి మనశ్శాంతి పడింది. తర్వాత మెల్లిగా మళ్ళీ తిరిగి తన తపస్సుకు వెళ్ళిపోతాడు. అప్పుడు ఎందుకో ఆయనకు మనస్సులో ఒక్కసారి ఏం జరిగింది అని సింహావలోకనం చేసుకుంటాడు కొంతకాలానికి. ఏం జరిగింది, ఏం చేశాను నేను? అవును, ఒక్క కార్తవీర్యార్జునుడు తప్పు చేశాడు, వాడి కొడుకులు తప్పు చేశారు, వాడు చక్రవర్తి కాబట్టి వాడి సహాయంగా వీళ్ళందరూ వచ్చారు. కానీ ఇంతమంది ఎందుకు చంపాను? నా తండ్రి వాడే కదా. ఇంతమంది నేను చంపిన తర్వాత నేను చాలా పొరపాటు చేశానేమో, తప్పు చేశానే, నేను అసలు బ్రాహ్మణుని, ఋషిని, తపస్శాలిని, అటువంటి వాడిని ఎందుకు తప్పు చేశాను అని మనసులో విపరీతమైనటువంటి ఆందోళనకి, బాధకి గురి అయిపోతాడు. అక్కడ మరో విశేషం ఏంటంటే ఈ లోపుగా అక్షాత్రియం, క్షత్రియ రాజు అనేవాడు లేడు ప్రపంచంలో ఎక్కడ. అటువంటి సమయంలో, రాజనేవాడు లేని సమయంలో అరాచకం ప్రబలిపోతూ ఉంటే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు, నాయన క్షత్రియ ఎవరు లేరు కాబట్టి నువ్వే రాజ్య పరిపాలన చేసి ఆ క్షత్రియుల సంతానం పైకి వచ్చే వరకు నువ్వు రాజ్యం పరిపాలించి చెప్తాడు. అప్పుడు పరశురాముల వారు చక్రవర్తిగా అభిషిక్తులై అకృతవనుడు అనేటువంటి తన శిష్యుడు ఎవరినైతే పులిబారి నుంచి కాపాడాడు వాడిని మంత్రిగా పెట్టుకొని కొన్ని వందల వేల సంవత్సరాలు తప్ప ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు. ఈ షోడశ చక్రవర్తులు ఉన్నారు మనకి, షట్చక్రవర్తులు 16 మంది వేరే చక్రవర్తుల గ్రూప్ ఉంది. వాళ్ళందరూ కూడా మహామహిమాన్విత గొప్ప పరిపాలనా దక్షులైనటువంటి చక్రవర్తులు వాళ్ళు. ఆ షోడశ చక్రవర్తిలో పరశురాముడు కూడా ఒకడున్నాడు. అదే అక్కడ విశేషం. పెరిగి పిల్లలందరూ పెరిగి పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి రాజ్యాభిషేకం చేసేసి మళ్ళీ ఆయన తపస్సుకు వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ పరిపక్వత వస్తుంది. కొంతకాలం రాజ్యం చేసిన తర్వాత అప్పుడు ఆలోచన, నేను చేసింది తప్ప, నిజమా తప్ప, ఇది న్యాయమా అన్యాయమా, అధర్మమా, నేనేం చేశాను అని ఆలోచించుకొని విపరీత పరితాపాన్ని గురిసింది. ఒకసారి ఆయన ఆలోచించుకుంటూ బాధపడుతూ ఒక అడవిలో వెళ్ళిపోతూ ఉంటాడు. అడవిలో వెళ్తూ ఉంటే ఆయనకు ఒక పిచ్చివాడు కనబడతాడు. ఒంటి మీద గుడ్డ లేకుండా నగ్నంగా ఉన్నటువంటి పిచ్చివాడు కనబడతాడు. ఆయన అవధూత. కనబడితే ఈయనెవరో మహానుభావుడు, అపారమైన తేజస్సుంది మహానుభావుడు అని చెప్పేసి ఈయన వెంటబడతాడు పరశురాముడు. మహానుభావాలు నిలబడుతున్న ఆయన రాళ్ళు విసిరేసి కొట్టేస్తూ ఉంటాడు పరశురాముడిని, దగ్గర రానివ్వకుండా. ఆయన అసలు ఈయన కోపం రాలే, వెంటబడుతూ ఉంటాడు. ఆఖరికి ఆయన ఆగుతాడు. ఆగి, ఎందుకయ్యా నా వెంటబడుతున్నావు అని అడుగుతాడు. స్వామి, మీరు సామాన్యులు కారు, మీరు వన్మత్తులా కనబడుతున్నారు, మీరు సామాన్యులు కాదు, నాకు తెలుసు ఆ విషయం, మీరెవరో చెప్పండి అంటే అప్పుడు ఆయన చెప్తాడు, నేను సంవర్తకుడు, నా పేరు, నేను బృహస్పతి యొక్క తమ్ముడిని. అంగీరసుడికి 3 కొడుకులు, ఒకడు ఉతజ్జుడు, రెండోవాడు బృహస్పతి, మూడోవాడు సంవర్తకుడు. ఈ బృహస్పతి దేవతల గురువు, ఉతజ్జుడు ఋషి, సంవర్తకుడు అవధూత. అవధూతల్లో కూడా చాలా అపారమైనటువంటి శక్తి సంపదలు కలిగి తురీయమైన స్థాయికి చేరిపోయిన అవధూత సంవర్తకుడు శిష్యుడు. ఆయన ఆ మహానుభావుడు సంవర్తకుడు, సామాన్యమైనటువంటి అవధూత కాదు. అవధూతలందరికీ కూడా ఉన్నత స్థానం ఉంటుంది మహానుభావుడు ఆయన. పరశురాముడు ఆయన తన వేదనంతా చెప్పుకుంటాడు. ఇలా జరిగింది స్వామి, ఏం చేయాలంటే, నేను కాదయ్యా దీనికి సమాధానం చెప్పవలసింది, నువ్వు దత్తాత్రేయులు అని ఆశ్రయించు, ఆయనే నీకేం చేయాలో ఏం చెప్పాలో చెప్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్తే అని అక్కడి నుంచి శరీరం అంతా దూది పింజలాగా విడిపోయి మాయమైపోతుంది. ఆ అవధూతది అంటే అణువణువుల కింద విడిపోతాడు, మాయమైపోయి మళ్ళీ అక్కడ మళ్ళీ అణువులు మళ్ళీ రూపం వచ్చేస్తూ ఉంటుంది. అవధూతలో ఉండే శక్తి అటువంటిది. ఆయన ఆ విధంగా ఆ సంవత్సరం మాయమైపోగానే ఈయన తిరిగి దత్తాత్రేయ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళాలి, ఏం చేయాలి, వెళ్తే నన్ను రాణిస్తాడా, నేను చేసిన మహాపాపానికి దత్తులను క్షమిస్తాడా
అనేటువంటి అనేకమైన సందేహాలతో పరశురాముల వారు అక్కడ వెళ్తారు. వెళ్తే దత్తస్వామి ఈసారి పరీక్షలు ఏం లేవు, నాయన రామా రా అని చెప్పేసి దగ్గర తీసుకొని చెప్పు నాయన ఏమిటి ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటే, స్వామి ఇలా జరిగింది, ఒక మహాపాపం చేశాను నేను, ఇంతమంది క్షత్రియుల్ని అన్యాయంగా చంపాను నేను, క్షత్రియలోకం అనేది లేకుండా చేశాను నేను, మళ్ళీ కొంతగా రాజభోగాలు నేను అనుభవించాను, ఈ భూమండలాన్ని పరిపాలించాను, మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పాను. కానీ నేను చేసినటువంటి ఆ మహాపాపం నన్ను వెంటబడుతోంది, నాకు నేను చాలా బాధపడిపోతున్నాను, నేను చేసిన పాపాన్ని విముక్తి ఏమైనా ఉందా అని అడిగితే ఆయన చెప్తారు, ఆయన ఓ పంచే దీనికి యజ్ఞం చేయి అని. ఆ యజ్ఞానికి ఆయనే దత్తస్వామి బ్రహ్మగా ఉండి సప్తర్షిని పిలిపించి ఆయన ఒక యజ్ఞం చేయిస్తారు, పరశురామ యజ్ఞం అంటారు దాన్ని. ఆ యజ్ఞం చాలా అద్భుతంగా జరిగిపోతుంది. అందరూ సమస్తమైన దేవతాగణాలు అక్కడ ఉంది, సాక్షాత్తు దత్తుడే వచ్చి కూర్చున్నాడు అక్కడ. కాబట్టి ఋషి మండలాలు, ఋషులు, మునులు, దేవతలు, అన్ని గణాల వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చేస్తున్నారు. నిత్యం అనేకమైనటువంటి దాన ధర్మాలు జరిగిపోతున్నాయి. ఏంటంటే రాజ్యాలన్నింటి జయించిన సంపద అంతా ఆయన దగ్గరే ఉంది, అదంతా దాన ధర్మాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇక మా వద్దు బాబు అన్నంతా దాన ధర్మాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉండగా పింగళ నాగుడు అని చెప్పేసి ఒక నాగజాతికి చెందినటువంటి మునికుమారుడు, అంటే సర్పజాతికి చెందినటువంటి వాడు పింగళ నాగుడు. ఆయన చూస్తూ ఉంటాడు, పిల్లవాడు. ఆయన చూస్తున్నాడు, ఏమిటిది, యజ్ఞం చెయ్యాలంటే భార్య ఉండాలి, బ్రహ్మచారి యజ్ఞం చేయడం పనికిరాడు. కానీ యజ్ఞం చేస్తున్నాడు బ్రహ్మచారి, ఈయన భార్య లేదు. పోనీ చేయించే బ్రహ్మగారన్నా సవ్యంగా ఉన్నాడా అంటే అసలు స్నానం చేసినట్టు, జపతపాలు చేసినట్టు, సంధ్యావందనాలు చేసినట్టు ఎక్కడ కనపడ్డు. పోయిన బ్రహ్మచార అంటే కాదు, పోనీ గృహస్థ అంటే అది తెలియదు, జంజం ఉంది. ఒక ఋషి అంటే అది కాదు, పోనీ ఏమీ కాదు. ఒక సన్యాస అంటే ముండనము లేదు. పోనీ ఒక పద్ధతి ఏమన్నా అంటే ఎక్కడ సంస్కారం ఉన్నట్టు కనబట్టలే, ఉన్నట్టుండి మాయమైపోతాడు. ఎక్కడో కూర్చి ఇక్కడ యజ్ఞం జరుగుతూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళి కళ్ళు తాగేస్తూ ఉంటాడు, ఏదో తినేస్తూ ఉంటాడు. ఏమిటిది, అంత అరాచకం జరిగిపోతుంది ఇక్కడ. అందులోనూ ఆయన ఉన్నటువంటి కుటీరలో ఒక స్త్రీ కూడా ఉందని విన్నాం. ఈయన ఏమిటిది, ఇలా మారిపోతున్న స్త్రీ ఎవరు ఈయన? ఆయన చూస్తే ఋషులందరూ వేలం వెరిగి ఆయన పాదాలు ఇప్పుడు నమస్కారం పెట్టేస్తున్నారు. ఆయన కనపడితే చాలని చెప్పి చూస్తున్నారు. ఏం జరుగుతోంది ఇక్కడ, ఆయన ఎవరు అసలు, ఎందుకు ఇంతమంది ఆయన మోహంలో పడిపోతున్నారు అని చెప్పేసి అని సందేహం వచ్చింది. ఎవరిని అడగాలి, ఎవరిని అడిగితే చెప్తారు? అంత పెద్ద పెద్ద సప్తఋషులు ఉన్నారు అక్కడ, మహానుభావులు, అనేక మంది ఋషిగణం అంతా అక్కడ. ఎవరిని అడిగితే వీడు పిల్లవాడు, వీడు ఏమంటారు అని ఆఖరికి తెగించి ఆయన్ని అడిగేద్దాం అనుకున్నాడు. అదేదో ఆయన్ని అడిగేస్తే పోలే, ఆయన ఎవరవయ్యా అని చెప్పి అనుకుని ఆ రోజున ఏం జరిగిందంటే ఉన్నట్టుండి ఈయన మాయమైపోయాడు. దత్తుడు లేడు, దత్తులు ఎక్కడెవరికి తెలియదు. ఆ సంధ్యా సమయంలో మాయమైపోయి మళ్ళీ కొంతసేపు పోయిన తర్వాత తిరిగి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఔదంబ వృక్షం దగ్గరికి వచ్చి అక్కడ కూర్చున్నాడు. ఆయన చూడగానే వేళ మెరుగా పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోయి మొత్తం ఋషులందరూ కూడా సాష్ట నమస్కారాలు చేసేసి ఆయన చూస్తే చాలు, ఆయన కంట్లో చూస్తే చాలు అని చెప్పేసి పరవశులైపోతున్నారు. అందులో ఒక ఆయన అడిగాడు, ఋషి, స్వామి మీరు ఎక్కడికి వెళ్ళారు, మీ విరహం భరించలేకపోతున్నాం అంటే, సంధ్యావందన సమయం కదా, సంధ్యావందనం చేయడానికి సంధ్యాదేవి దగ్గరికి వెళ్ళానని చెప్తున్నాను. సంధ్యాదేవి దగ్గరికి వెళ్ళాను నేను, అక్కడ సంధ్యావందనం ఆవిడ నమస్కారం చేసుకొస్తున్నాను చెప్తాను. వీడంతా వింతగా ఉంటుంది కుర్రవాడికి. సరే అందరూ వెళ్ళాక ఏకాంతంలో ఉండగా వీళ్ళు అడుగుతాడు, అయ్యా నువ్వెవరో నాకు తెలియదు, పోనీ నువ్వేమైనా ఇక్కడ మంచి యజ్ఞం నువ్వేమో బ్రహ్మగా ఉండవు, యజ్ఞం నీ నువ్వేమైనా చదువుకున్నవరో నాకు తెలియదు, నువ్వెక్కడ ఒక్క వేదం మొక్క వలించినా నేను వెళ్ళలే, చూడలే, అక్కడ అంతా ఋషులే చేస్తున్నావు, కూర్చున్నావు అంతే. పోనీ ఎప్పుడైనా స్నానము, సంధ్యావందన, జపతపాలు లాంటివి ఏమీ కనపట్టలే. నువ్వేమో పోనీ నువ్వు గృహస్థువా తెలియదు, బ్రహ్మచారివా తెలియదు, కాషాయమా కట్టలేదు, నువ్వేం కడుతున్నావు ఎవరికి తెలియదు. ఒకసారి కౌపీనంతో కూర్చున్నావు, వచ్చి అక్కడ ఉన్నట్టు మాయమైపోతున్నావు.
ఎక్కడో కూర్చూస్తే ఎక్కడో కళ్ళు తవ్వుతూ కనపడతావు, ఎక్కడో ఇంకేదో చూస్తూ కనపడతావు. నీ కుటుంలో ఒక ఆడమనిషి కూడా ఉందని విన్నావు. నువ్వెవరివి? ఇంత ఏ విధమైనటువంటి సంస్కారము లేకుండా, మనకి విధించినటువంటి నైమిత్తిక కర్మలు ఏమీ చేయకుండా, ఏ విధంగా అనుష్ఠానం లేకుండా నువ్వు ఎలా బ్రహ్మగా కూర్చుంటావు? పైగా ఒక బ్రహ్మచారిచే యజ్ఞం చేస్తున్నావు. అది శాస్త్ర విరుద్ధం కదా అది. పోనీ దాన్ని ఖండించాల్సిన వాళ్ళు సప్తఋషులు వాళ్ళే వచ్చి నీకు వంతపాడుతున్నారు. నువ్వు కనబడితే చాలు వెనక్కిపోయి నీకు పాదాలు పట్టు దండాలు పెట్టేస్తున్నారు వాళ్ళు. ఏమిటిది, ఎవరు నువ్వు అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్తాడనమాట, నాయన గొప్ప ప్రశ్న వేసేవరా నువ్వు, నన్ను నువ్వు అడిగావు కాబట్టి నువ్వు బతికిపోయావు. అదే ఇంకెవరినైనా అడుగుంటే నేను భస్మం అయిపోయేవాడు, మొహమాటం లేదు. నేను ఎవరిని అడిగావు కదా, నేను ఈ 4 ఆశ్రమాల్లోకి చెందల. నాది పంచమాశ్రమం, అత్యాశ్రమం నాది. ఆ ఆశ్రమాన్ని మీరు ఎవరూ చేరుకోలేరు. ఇక నేను కళ్ళు తాగుతాను కదా, కళ్ళు తాగుతా, మరిగించిన శేషం ఇస్తే అది కూడా తాగేస్తా. నా 2 సమానమే, నాకేం తేడా లేదు. సూర్యుడిని చేత్తో ముట్టుకోగలను, అగ్నిగుండంలో హాయిగా మఠ వేసి కూర్చుంటా, నాకేం కాదు. చుక్కలన్నీ కదిపేస్తా, విశ్వం మొత్తాన్ని అల్లకల్లోలం చేసేస్తా, ఏమైనా చేయగలను నేను. అందువల్ల నాకు ఒక నియమం నిబంధన పద్ధతి ఏం అక్కర్లేదు, నాకేం ఉండవు. ఎందుకంటే అన్నింటికి అతీతమైన వాడిని, నాకు ఏ గుణాలు లేవు. నేను గుణాతీతుడిని, నాకు ఏ గుణం నాకు లేదు, అన్ని గుణాలు అతీతుడు నేను. నా స్థాయికి రావాలంటే అనేక సాధన ఉండాలి మీలాంటి వాళ్ళకి. ఆ రావడం చాలా కష్టం, ప్రయత్నం చేస్తే లాక్కుంటాను. కానీ ఎప్పుడూ కూడా నాలా ప్రయత్నం చేయకు, నువ్వు సాధన చేయకుండా నన్ను అనుసరించే ప్రయత్నం చేయకు. నేను చెప్పినట్టు చేయడం సాధన చేయడం మొదలుపెట్టుకో, అంతేగాని ఇలాంటి ప్రశ్నలు నన్ను అడిగావు కాబట్టి నేను చెప్తున్నా. నేనెవరో నీకు తెలియదు, నేను దత్తాత్రేయుడిని అని చెప్పి నిజరూపంతో దర్శనమిచ్చాడు స్వామి. అప్పుడు ఆయన చూడగానే పింగళనాగుడికి ఆయన పాదాల మీద పడిపోయి విశ్వరూప దర్శనం జరుగుతుంది. అంటే పూర్తి రూపం, 3 ముఖములు 6 చేతులతో సంపూర్ణమైనటువంటి ఆభరణాలతో ఆయన స్వామి అద్భుతమైన రూపం కనబడితే, ఆ రూపాన్ని చూసిన పింగళనాగుడు ముందు మూర్ఛపోయి తర్వాత తేరుకొని ఆయన పాదాల మీద పడి, స్వామి క్షమించి, పొరపాటు అయిపోయింది, నువ్వెవరో తెలియక నువ్వు సంస్కారహీనుడివి అనేటువంటి మాటని అన్నాను, అదేవిధంగా ఆలోచించాను, నన్ను క్షమించు అంటే, లేదు ఇప్పుడు చూసిన ఈ రూపాన్ని సంస్కారహీన స్వరూప శివ అనే రూపంగా నన్ను ప్రజలు ఆరాధిస్తారయ్యా అని చెప్పి, అది షోడశోత్తలో ఒక అవతారం, 11 అవతారం సంస్కారహీన స్వరూప శివ. తర్వాత పింగళనాగుడు అంటాడు, స్వామి నిన్ను చూసి, నువ్వు సాక్షాత్తు పరబ్రహ్మ పరతత్వాన్ని, నిన్ను చూసి ఈ లోకంలో ఇక నేను ఉండదలుచుకోలేదు, నన్ను ఇల్లు కలిపేసుకో అంటాడు. రానాయన నుంచి తీసుకెళ్ళి తనలో కలిపేసుకుంటాడు. సంస్కార పింగళనాగుడు అనేటువంటి మునిబాలకుడు అంటే వాడి కర్మ పరిపక్వం అయిపోయింది, వాడి ఇంకా ముందు జన్మరాహిత్యం అయిపోయింది. అందుకనే వాడికి ఆ సందేహం వచ్చింది కాబట్టి సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి యొక్క పూర్ణ తత్వాన్ని చూడగలిగాడు, విశ్వరూపాన్ని చూడగలిగాడు. చూసి ఇంకేం లేదు, మోక్షం ఇంకేలేదు, తల్లో కలిపేసుకున్నాడు. ఈ విధంగా అయిన తర్వాత పరశురాముల వారు ఆయన దత్తస్వామి ఆయనకి త్రిపుర రహస్యాన్ని ఉపదేశించడం జరిగింది. త్రిపుర రహస్యము పరశురాముల వారు. ఈయన ఏం చేశాడు, పరశురాములు ఆ త్రిపుర రహస్యం ఉపదేశించిన తర్వాత స్వామి ఏం చేయాలి అని అడిగాడు. నీకు ఒక శిష్యుడు వస్తాడు, హారితాయన మహర్షి అనేటువంటి సుమేధ అనేటువంటి వాడు వస్తాడు, ఆయనకు నువ్వు ఉపదేశం చేయి, వాడు గ్రంథస్థం చేస్తాడు దీన్ని అని చెప్తే, అప్పుడు కొంతకాలానికి పరశురాముల వారి దగ్గరికి హారితాయన సుమేధ అనేటువంటి ఒక బ్రాహ్మణుడు, మంచి తపశ్శాలైనటువంటి బ్రాహ్మణుడు వచ్చి ఆయన్ని శరణు వేడుకుంటే, ఆయనకి త్రిపుర రహస్యాన్ని ఉపదేశం చేసి దీన్ని గ్రంథస్థం చేయవయ్యా అని చెప్తారు పరశురాముల వారు. తర్వాత నారదుల వారు చెప్తారు, బ్రహ్మదేవుడు చెప్తాడు. దాన్ని బట్టి ఆయన త్రిపుర రహస్య కావ్యాన్ని మనకు అందిస్తాడు. ఎవరు, సుమేధ అనేటువంటి హారితాయన మహర్షి. ఇది జరిగిన కథ. కృతయుగంలో వాడు, మొన్న ద్వాపరయుగంలో కర్ణుడికి కూడా ఆయనే గురువు. అందుకని పరశురామ క్షేత్రం అంటుందని కేరళ పరశురాముల వారి యొక్క క్షేత్రం. సముద్రంలో భూమి పైకి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు ఆయన. అంతటి మహాశక్తిశాలి అయినటువంటి పరశురాముల వారి చరిత్రను చెప్పుకున్నాం ఇవాళ. ఇక
మరొక గొప్ప భక్తుడి గురించి చెప్పుకునే ముందు ఒకసారి బ్రహ్మగారు వేదాలు మర్చిపోయిన కథ కూడా చెప్పుకొని విష్ణుదత్తుడి కథలో వెళ్ళిపోదాం. అంటే అంతవరకు కూడా అన్నీ కూడా అద్భుతమైనటువంటి ప్రజలందరికీ అపారంగా పనికొచ్చేటువంటి అన్నింటినీ ఆయన సృష్టించాడు. విద్యను సృష్టించాడు. అన్నీ ఉన్నాయి. అన్నీ ఉంటే అందరూ కూడా విరాగులు అయిపోతున్నారు, అందరూ కూడా గొప్పవాళ్ళు అయిపోతున్నారు. అందుకని ఏం చేయాలని ఆలోచించి అవిద్యను కూడా సృష్టించాడు ఆయన. అవిద్య అంటే మోహము, దాన్ని అందుకోకపోతే వచ్చేటువంటి ఆ కోపము. జాయతో విషయాన్ పుంస సంగస్తేషోపజాయతే సంగ సంజాయతే కామ కామ క్రోధాభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతిభ్రమ స్మృతిభ్రంశ బుద్ధినాశ ప్రణశ్యతి. భగవంతుడు మనకు చెప్పినటువంటి దాని ప్రకారం అంటే అనమాట, విషయములు కావాలి ఫస్ట్. అవి ఉంటే అది ఒక్కొక్క దాన్ని దిగదాచుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి అవిద్యను సృష్టిద్దామని చెప్పి ఈయన అవిద్య ఎలా సృష్టించాలని విపరీతంగా ఆలోచించి అవిద్యను సృష్టిస్తే ఏమైపోయింది? ఈ అవిద్య ఈ బ్రహ్మగారిని ఆవహించేసింది. ఎప్పుడైతే అవిద్య అజ్ఞానము బ్రహ్మను ఆవహించిందో, అజ్ఞానం వచ్చాడు వేదం ఉండదు, వేదాలు మాయమైపోయాయి. ఎప్పుడైతే వేదాలు మాయమైపోయాయో ఈ తన పేరు కూడా మర్చిపోయాడు, తన ఉనికిని మర్చిపోయాడు. ఎప్పుడైతే అవిద్య ఆక్రమించిందో అమ్మవారు మాయమైపోయింది, సరస్వతి కనబడలే. అంటే సరే వాక్కు లేదు, వాక్కు లేకుండా పోయింది, జ్ఞానం లేకుండా పోయింది, అజ్ఞానం అయిపోయాడు బ్రహ్మగారు. అంతగా తనెవరో దానికి తెలియదు. ఇంకప్పుడు మొదలుపెట్టిన ఎవరో వెతుక్కుంటూ తిరగడం మొదలుపెట్టి లోకాలు తిరుగుతున్నాడు. వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ తలుపులు మూస్తున్నాయి, లోపలికి నో ఎంట్రీ. అంటే అజ్ఞానికి వైకుంఠంలో అవకాశం లేదు. సరే అన్నీ తిరుగుతూ లోకాలని తిరుగుతూ మాహోర్ పర్వతం మీద కంటే సహ్యాద్రి పర్వతం మీదకి వచ్చాడు. అక్కడ రేణుకామాత 108 శక్తిపీఠాలు, చాలా గొప్ప శక్తిపీఠం అక్కడ ఉంటుంది. ఆవిడ మనం చెప్పాను మీకు సహ్యాద్రి పర్వత శ్రేణి గురించి. ఆ రేణుకామాత బ్రహ్మగారిని చూసింది. చూసి, నాయన బ్రహ్మదేవ ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడిగింది. అడగగానే అప్పుడు ఆయన గుహం అయితే నా పేరు బ్రహ్మదేవుడు కదా అని గుర్తుకొచ్చింది ఆయనకు. నేను బ్రహ్మదేవుడిని, నా పేరు బ్రహ్మ. అంతవరకు అమ్మ నువ్వెవరు అన్నాడు. అంటే నువ్వు అజ్ఞానం అయిపోయావురా, నన్నే గుర్తుపట్టలేకపోయావు. కారణం ఏంటంటే నువ్వు వేదాలు మర్చిపోయావు, వేదాలు మళ్ళీ పారేసుకున్నావు. నువ్వు వేదాలను వెళ్ళిపోయావు. అప్పుడు ఎప్పుడో వేదాలు వాడు స్వామికుడు పట్టుకుపోతే మహావిష్ణువు మత్స్యావతారంలో వచ్చి నీ మళ్ళీ వేదాలు తెచ్చి ఇచ్చాడు. మళ్ళీ పారేసుకున్నావు వేదాలు, మర్చిపోయావు నువ్వు. కాబట్టి ముందు నువ్వు వేదాలు సంపాదించినట్లయితే నీ విద్య నీకు పరిపూర్ణంగా వస్తుంది, నీ జ్ఞానం వస్తుంది, తిరిగి నీ వైభవం నీకు వస్తుంది అని చెప్తుంది అమ్మవారు. మరి ఎలా చేయాలి అని అడుగుతారు. ఇక్కడ దత్తాత్రేయుల వారు ఉన్నాడు, ఆయనే హరి. ఆయన్ని ప్రార్థిస్తే ఆయన నీకు మార్గం చూపించి వేదాలు అనుగ్రహిస్తాడు అని చెప్తారు. అప్పుడు బ్రహ్మగారు ఎలా చేయాలి, ఆ దత్తాత్రేయుడు ఎవరు ఏమిటి అని అడిగితే అప్పుడు ఆ దత్తాత్రేయ మంత్రం ఉపదేశం చేస్తుంది బ్రహ్మగారికి. అప్పుడు బ్రహ్మగారు దాన్ని పట్టుకొని దత్తాత్రేయ స్వామిని స్తోత్రం చేసి అనుష్ఠానం చేస్తే దత్తస్వామి ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమై అనఘామాత ద్వారా, అనఘామాతనే గాయత్రి, ఆవిడ గాయత్రి ద్వారా తిరిగి వేదాలన్నింటినీ, గాయత్రి అంటే వేదమాత గాయత్రి. వేదమాత్రేచ విప్రప్రియచ ధీమై తన్నో గాయత్రి ప్రచోదయాత్. అందులో వేదమాత ఆవిడ, వేదమాత్రేచ విద్మహే. ఆవిడ వేదమాత కాబట్టి ఆమెలోంచి సమస్త వేదాలు బయటకు వచ్చి తిరిగి జ్ఞాని అయ్యి తన యొక్క పోయినటువంటి సంపూర్ణమైన శక్తి అంతా తీసుకొని తిరిగి అమ్మవారు కూడా వచ్చిన తర్వాత జ్ఞానిగా ఆయన తిరిగి తన లోకానికి వెళ్ళిపోతాడు. ఈ అవతారం దేవదేవ అనేటువంటి అవతారంలో ఈ కథ మనకు వస్తుంది. జంబాసుర సంహారాని కోసం అని చెప్పేసి దేవేంద్రుడు దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం కోసం వచ్చేటప్పుడు బృహస్పతి చెప్తాడు దేవేంద్రుడికి, సప్తసోదాన్ని 7 కథలు చెప్తాడు. దత్తాత్రేయ శక్తిని తెలియజేస్తూ, అంత శక్తి ఉంది దత్తాత్రేయ, ఆయనే పరబ్రహ్మ, ఆయనే హరి, ఆయన వేడుకొని చెప్పినప్పుడు ఈ కథ చెప్తాడు. అందులో అంటే జంబాసుర వధ కంటే కూడా ముందున్న కథ ఇది. ఒకానొక కృతయుగంలో, ఈ కృతయుగంలో కాదు, ఒకానొక కల్పంలో ఒకానొక కృతయుగంలో జరిగినటువంటి కథ ఇది.
మాతాపురం అంటే ఇప్పుడున్న మోహోర్గఢ్లో విష్ణుదత్తుడు సుశీల అనే దంపతులు ఉండేటువంటి వారు. ఈ విష్ణుదత్తుడు వీళ్ళిద్దరూ ఏంటంటే ఏ విధమైనటువంటి కోరికలు లేవు. దత్తాత్రేయ స్వామి అంటే అపారమైనటువంటి భక్తి, ప్రేమ అన్నీ ఉన్నాయి. దత్తుడంటే అసలు వాళ్ళకి ఒళ్ళు తెలియదు. నిరంతరము దత్తనామస్మరణలో దత్తభక్తులే వాళ్ళు, పరిపూర్ణ దత్తభక్తులు వాళ్ళు. అక్కడ మాతాపురంలో ఉండేవారు, కుటీరంలో వేసుకుని ఉండేవారు. సుశీలమ్మ మహాపతివ్రత, మహాతల్లి. ఈ విష్ణుదత్తుల వారు రోజు కూడా తనకేంటి తన నిత్యకర్మ ఏదైతే ఉందో చేసుకుంటూ, అంటే సంధ్యావందనము, గాయత్రి జపము, తర్వాత బ్రహ్మయజ్ఞము, అలాగే దేవయజ్ఞం, పితృయజ్ఞం అన్నీ చేసిన తర్వాత వైశ్యదేవం చేసినటువంటి ఆ బలి పదార్థాన్ని, అన్నాన్ని తన ఇంటి ఎదురుకుండా ఉన్నటువంటి రావి చెట్టు మొదట్లో వేసి కొద్దిగా నీళ్లు పోసేవాడు. భూత బలి కింద వేస్తాం. అవి వేస్తే చీమలు దోమలు అంటే అవి తింటాయి. అందువల్ల అది వేయడం జరుగుతుంది. అలా రోజు చేసేవాడు. చిత్రం ఏంటంటే ఆ రావి చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉండేవాడు. వాడు మహాక్రూరుడు. కొన్ని వేల సంవత్సరాల నుంచి వాడు అక్కడ పడున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ జంతుజాలాన్ని అట్లా వచ్చే మా వెళ్ళని పీక్కు తిండి వాడు బతుకుతున్నాడు. ఎప్పుడైతే విష్ణుదత్తుడు అంటే విష్ణు జన్మించక ముందు వాడు ఉన్నాడు అక్కడ. ఈయన మెల్లిగా ఆ బలి పదార్థాన్ని వేసినప్పుడు అది తినడం మొదలుపెట్టాడు ఈ బ్రహ్మరాక్షసుడు. ఎప్పుడైతే అది సామాన్యం కదా, సాక్షాత్తు అంత మహానుభావుడు మహా తపస్విని విష్ణుభక్తుడు ఇచ్చినట్టు బలి పదార్థం కాబట్టి ఇది తినగా వాళ్ళు రాక్షస గుణం అంతా పోయి వాళ్ళు పరమ సాత్విక గుణం వచ్చేసింది బ్రహ్మరాక్షుడికి. ఇలా కొంతకాలం అయిన తర్వాత వాడు అనుకున్నాడు, ఇంత ఉపకారం చేసి నాలో వాడి పూర్వజన్మ అన్నీ గుర్తుకొచ్చాయి. ఇంతటి ఉపకారం చేసాడు మహానుభావుడు నాకు, కాబట్టి తిరిగి ఉపకారం చేస్తే బాగుంటుంది అనుకొని విష్ణుదత్తుడు ఎప్పుడైతే ఒకసారి మళ్ళీ బలి వేద్దామని వచ్చేసరికి టబాములు ఎదుర్కొని నిల్చున్నాడు. బ్రహ్మరాక్షుడు భయంకరంగా ఉంటాడు. బ్రహ్మరాక్షోపం ఎలా ఉంటుందో ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయలు అద్భుతంగా వర్ణించాడు. మామూలుగా ఉండదు రూపం. ఆ కపాలాలు వేసుకొని మానవుడిని చంపిన మానవ కళేబరాన్ని కట్టుకొని ఒక కళేబరాన్ని భుజం మీద వేసుకొని ఆ రక్తాలు కారిపోతే మామూలుగా వర్ణించలే. అది అక్కడ వాడిన భాష కూడా, తెలుగు కూడా చాలా కఠినంగా ఉంటుంది. ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయల వారి వర్ణన చాలా గొప్ప పద్యాలు. వరుసగా ఒక 3-4 పద్యాలు వర్ణిస్తాడు ఆయన బ్రహ్మరాక్ష రూపాన్ని. అలాంటి బ్రహ్మరాక్షుడు కనబడగానే ఈయన గుండెలు జారిపోయాయి. వీడు బేబేలు పెడితే ఆయన అన్నాడు, విష్ణుదత్త నువ్వు భయపడకు, నా రూపం చూసి భయపడకు, నేను చాలా సాత్వికుడిగా మారిపోయా. కారణం ఏమిటి అంటే నువ్వు పెట్టినటువంటి ఈ బలి అన్నాన్ని తిని నువ్వు పోసిన నీళ్లు తాగి నాలో నా రాక్షస గుణం అంతా పోయింది. నేను పరమ సాత్వికుడిని అయిపోయాను. ఒకానొకప్పుడు కొన్ని వేల సంవత్సరాలు ఇక్కడున్నా నన్ను ఎవరు ఉద్ధరించలే. అనేక అయినటువంటి జంతువుల్ని, మానవుల్ని అందరినీ కూడా పీక్కు తిని దుర్మార్గుడిగా రాక్షసుడు అయిపోయి ఎవరికి రావడం మానేశారు. కానీ నువ్వు ఈ చెట్టు మాట నువ్వు కుటీరం కట్టుకున్నావు. నీ జోలికి నేను రాలేకపోయా. ఎందుకంటే నువ్వు వేద పండితుడు, నిరంతర వేదగానం జరుగుతుంది దగ్గర, కాబట్టి నీ జోలికి నేను రాలేకపోయా. కానీ నువ్వు వేసిన అన్నం తిని నాలో కూడా అపారమైన సాత్విక గుణం వచ్చి మొత్తం అంతా నా మనసు మారిపోయింది. ఇంత ఉపకారం నువ్వు చేసావు కాబట్టి నీకేదైనా నేను వరాలు ఇస్తాను, కోరుకోను. నువ్వేం కోరుకునే తెచ్చిచ్చేస్తా. నేను బ్రహ్మరాక్షుడు, నాకు క్షణ మాత్రం అక్కడే వెళ్ళిపోగలను, తెచ్చిచ్చేస్తా, ఏం ఇబ్బంది లేదు, కోరుకోను అంటే ఈ కంగారు పడ్డాడు. కోరుకోమంటే ఎక్కడలేని కంగారు వచ్చేస్తుంది విష్ణుతో. ఏం కోరాలో తెలియదు. ఇదే కోరికలు. అవును, ఏం కోరాలి, ఏం కోరితే బాగుంటుంది అర్థం కాలే. మామూలుగా అయితే నిజంగా ఎవరు ఇచ్చేస్తానంటే మనం ఏం రకరకాలు అడిగేస్తాం. ఎక్కడున్న బ్యాంకులో డబ్బులే మనకి ఇచ్చేమని అడుగుతాం. మొత్తం దోచుకొచ్చి పడేరు నాకు, లేకపోతే అది రకరకాలు ఎన్నో అడుగుతాం. మనకి ప్రపంచంలో ఉన్నవన్నీ మనకే కావాలి, కోనూరు వచ్చి ఇచ్చేనే పట్టుకుపోతాం. కానీ ఆయనకేం అక్కలే, ఏం కోరుకోవాలో కూడా తెలియదు వాళ్ళకి. సరే నాకేం కోరికలు లేవయ్యా, నువ్వు అక్కడే అడిగి చచ్చిపోతున్నాడు. వాడిని ఎదుర్కొన్నాను, నాకేం కోరికలు లేవో, నన్ను వదిలేసి అదే నా కోరిక అన్నాడు. అలా వదలమయ్యా, మీరు రాక్షసుడు, బ్రహ్మరాక్షుడు, అందులో మామూలు రాక్షసుడు కూడా కాదు. మాట అంటే మాట, మాతో నీకు ప్రత్యుపకారం చెయ్యాలి, అప్పుడైనా వేడాలి. ఏం చేస్తాడు వీడు, పోవటం లేదు, ఏదో ఒకటి చెప్పాలి. అయితే ఉండు, నాకు తెలియదు ఏం కోరుకోవాలో, మా సోమదేమ్మని అడిగి వస్తానని చెప్పి లోపలికి వెళ్ళాడు. ఏంటి అక్కడ బ్రహ్మరాక్షుడు వచ్చాడే, వాడు ఏమైనా కోరుకోమంటాడు,
కోరుకోతే మన పీకు తినేసిలో ఉన్నాడు, ఏం కోరుకోమంటావు అని. ఆవిడ కొద్ది తెలివైంది. ఏమంటే రాక్షసులు, భూతాలు, ప్రేత పిశాచాలు దత్తస్వామి పేరు చెప్తే పారిపోతాయి. భూత ప్రేత పిశాచాజ్య యశ్చ స్మరణమాత్రత దురాదేవ పరాయంతే దత్తాత్రేయ నమోస్తుతే. భూత ప్రేత పిశాచాది సమస్త దుష్టగణములు దత్త అంటే పారిపోతాయి, ఇంకేముండవు, దరిదాపులో చేరు. కాబట్టి వాడి దత్తాత్రేయుల పేరు చెప్పండి, వాడు పారిపోతాడు. అందుకని పేరు చెప్తే పారిపోవడం కాదు, నేను దత్తుడు చూడాలని అడగండి చాలు, వాడు పారిపోతాడు. ఇంకా వాడి పీడ వెళ్ళిపోతుంది. ఇదేదో బాగుంది అనుకుని పాప ఆయన దగ్గరికి వచ్చి, ఏమయ్యా నువ్వు అన్నావు కాబట్టి నేను కోరుకుంటా, నువ్వు ఇవ్వగలవా? నాకు అసాధ్యమేది లేదు, ఏం కోరిక ఇచ్చేస్తా. నాకు మరేం లేదయ్యా, దత్తాత్రేయుల వారిని చూడాలనుంది, చూపిస్తావా అన్నాడు. ఈ పేరు చెప్పగానే వాడు పారిపోయాడు. దత్తాత్రేయ అని పేరు చెప్పగానే వాడు మామే పారిపోయాడు. వాడు మళ్ళీ కాసేపు వడికిపోయి గుండెలు చిక్కబొట్టుకి మళ్ళీ వచ్చి, చంపేసావయ్యా నువ్వు, ఎంత గొప్ప కోరిక కోరేవా నువ్వు, ఏదో కోరుకుంటే తెచ్చిపెడేద్దాం అనుకున్నాను నేను. దత్తుడు ఆయన పేరు చెప్తేనే పారిపోతా, గుండెలు ఆగిపోతాయి మాకు. ఆయన చూపించడమా, ఆయన దగ్గర మేము వెళ్ళడమా, ఇది జరిగే పనా? సర్లేండి పో, మీ వల్ల కాకపోతే రాక్షసుడు గారు మిమ్మల్ని వదిలేయండి, మీ దారి మీదే మా దారి మీదే అంటాడు. అమ్మమ్మ అలా కదా, మాట అంటే మాతో నువ్వు అడిగావు నేను తీర్చాలి. ఆయన అంటే భయం, మేము దూరంగా ఉంటాం, అందులో పంచి నేను నీకు 3 సార్లు ప్రయత్నం చెప్తాను. ఆయన ఎలా ఉంటాడో చెప్పలేం, ఏ రూపంలోనూ ఉంటాడు. నేను చూసి పట్టుకొని నేను తీసుకెళ్తా. నువ్వు ఆయన్ని చూడగానే ఇంకా మీరు పడ, నాకు అనవసరం, ఒకసారి చూపించిన బాధ్యత. అలా 3 సార్లు ప్రయత్నం చేస్తా. ఆ తర్వాత నాకు రామరావు, నువ్వు ఆయన్ని చూసావా, పట్టుకోలేదా, నాకు అనవసరం. ఇంకా 3 సార్లు అయితే ఖచ్చితంగా నీకు చూపిస్తా అని చెప్పాను. సరే మంచిదే, బాగానే ఉంది, ఈయన వల్ల కానీ దత్తుడు దర్శనం చేసుకోవచ్చు అని పాపం సంతోషపడుతున్నాడు. ఆ దత్తుడు కనబడితే ఏం చేయాలి, ముందు కాళ్ళు కడగాలి, ఆ నెత్తి మీద నీళ్ళు చల్లుకోవాలి, ఇవన్నీ కావాలి. కాబట్టి ఇవన్నీ జనులు చక్కగా కమాండ్లో నీళ్ళు రెడీగా పెట్టుకున్నాడు. ఓ బ్రహ్మరాక్షుడు వచ్చాడు. ఓ రోజు వచ్చి, విష్ణుదత్త రావయ్యా రారా, దత్తుడిని చూపిస్తా అన్నాడు. ఇంకా ఆనందపడిపోయాడు విష్ణుదత్తుడు. దత్తుడు చూస్తున్నా స్వయంగా ఇంకేం కావాలనుకుని గబా కమండలో నీళ్ళు అవి పట్టుకుని గబా ఇన్ని పూలు గీలని పట్టుకొని గబా పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు, అక్కడ ఒక కళ్ళు దుకాణం ఉంది. అక్కడ అనేకమైన రకాలైన మాంసంతో కళ్ళు తాగితే తినడానికి ఆహారాలు తయారు చేస్తున్నారు. చాలా భయంకరంగా ఉంది అక్కడ వాతావరణం. రాక్షసులు ఉన్నారు ఒక్కొక్కళ్ళు చూడడానికి. ఆ తాడానికి వచ్చిన వాళ్ళు వాడి నృత్యాలు, తాగిన తర్వాత తాగిపోతే ఎలా ఉంటాడు అలా. అందులో ఒక భీకరాకారుడు ఉన్నాడు, కళ్ళు చింతనిప్పుల్లో ఉన్నాయి. తాగుతూ ఉంటే ఆ తాగినటువంటి ఎంత తాగాడో వాడికే తెలియదు. కారిపోతుంటే ఇచ్చి ఈగలన్నీ ముసురుతున్నాయి మీద. అతి భయంకరంగా నల్లగా ఎర్రటి కళ్ళు, నల్లటి మనిషి, పెద్దంత విరగబూసి అట్ల కట్టేసిన జుట్టు, ఆ ఒంటి మీద ఆ గుడ్డలు గిట్ల చూస్తే చూడడానికి భయం వేసే స్థాయిలో ఉన్నాడు. అడుగునే ఆ దత్తుడు వెళ్ళి పట్టుకోన్నాడు. అప్పుడు నేను అనుకున్నాడు, ఇదేంటి దత్తుడు అంటే ఎలా ఉండాలి, 3 ముఖాలు 6 చేతులు, పట్టు పీతాంబరాలు, ఇది కదా, వీడే ఉండొచ్చు దత్తుడు అంటాడు. ఏంటంటే బ్రహ్మవిష్ణుడు మతిపోయింది, వీడు నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నాడు అని. అంటే వెళ్ళి తొందరగా వెళ్ళి మళ్ళీ దొరకడు, పట్టుకో అనేస్తే అక్కడ దాకా వెళ్ళేవాడు వీడు దత్తుడు కాదని చెప్పి వెనక్కి వచ్చి, దత్తుడు కాదా ఆ చోట గట్టిగా వంకరని చూసేసరికి పారిపోయి వచ్చాడు. వచ్చేస్తే ఏమయ్యా దత్తుడిని చూపిస్తాను పారిపోయావు, ఇది ఎక్కడ గోరా, సరే మళ్ళీ మరో ప్రయత్నం చేద్దామని చెప్పాను. ఈయన వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ కొంతకాలం పోయాక మళ్ళీ వచ్చాడు. వచ్చి విష్ణుదత్త దత్తుడిని చూపిస్తాను రా అన్నాడు. కానీ ఈసారి మళ్ళీ కొత్త అవతారంలో ఉన్నాడయ్యా, నువ్వు మాత్రం భయపడకు, దత్తుడిని అసహించుకోకు, చాలా పొరపాటు చేసావు గతంలోనే, దత్తుడు అనాచారం అన్నావు. దత్తుడు అనాచారం ఎందుకు అవుతాడు, అపరిమిత ఆచార సంపన్నుడు, సామాన్యుడు. ఆయన ఏమంటావు ఏది కూడా ఏ ఆచారాలు, నువ్వు భ్రమపడ్డావు, నేను భ్రమలో పెట్టాడు ఆయన. కాబట్టి సార్ భ్రమపడద్దు నువ్వు భ్రమపడద్దు అని చెప్పి తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు, శ్మశానానికి తీసుకెళ్ళాడు. అక్కడ ఏం జరుగుతోంది, శవం కాలుతుంది. ఈయన ఏం చేస్తున్నాడు, ఆ కాలుతున్న శవంలోంచి ఆ కండలు తీసి అక్కడ కాకులకి గతలకు వేస్తున్నాడు.
ఒక పెద్ద ఎముకోటి పీకాడు అందులోంచి. ఆ ఎముక పట్టుకున్నాడు. అక్కడ వచ్చిన వాడిని అదిలిస్తున్నాడు. ఆ కాలుతున్న శవాన్ని పక్కన పెట్టి లాగి అందులోంచి ఒక్కొక్క కండ తీసి ఆ కాకుల గదలు వేస్తున్నాడు, ఒక కాపాలికుడి రూపంలో. చూడడానికి అతి భయంకరంగా ఉంది. అసలు చూస్తేనే విష్ణుకి ఆయన గుండె జారిపోయి విడవయ దత్తుడు పట్టుకోవాలన్నాడు. ఇప్పుడు గట్టిగా చెప్పాడు కదా, అయితే దత్తుడు అయి ఉంటాడేమో అనుకొని చూద్దామని మెల్లిగా వెళ్తుంటే ఇంకొకరు వెంటపడ్డాడు. అలాగని మెల్లిమెల్లిగా వెళ్ళి ఆయన పాదాల మీద పడ్డాడు. పట్టగానే ఎవడ్రా నువ్వు, నా పనికి అడ్డం వచ్చావు అని చెప్పేసి ఆ ఎముకతో నెత్తి మీద ఒకడు కొట్టాడు. కొట్టగానే అయ్యి బాబోయ్ మాడుగు పరిగెడుతున్నాయి, కుక్కలు వెంటపడుతున్నాయి. అవన్నీ ఆ కమంలో అక్కడ పారేసేసి ఉరకలు పరుగుల మీద వచ్చేసి బ్రహ్మరాక్షుడు తిరిగి వచ్చాడు. చంపేసావయ్యా, ఎవరి దగ్గర తీసుకెళ్ళావు? వాడు తలకాయ పగల కొట్టాడు. కుక్కలు ఇంకా పీక్కు తినేలేదు, నేను గొప్పడిదే తీసుకెళ్ళావు. ఓరి పిచ్చివాడా, దత్తుడురా, ఆయన దత్తాత్రేయ స్వామి, నువ్వు పొరపడ్డావు. ఇది ప్రాణభయంతో పరిగెట్టుకొచ్చావు. మొన్నేమో అనాచారం అన్నావు, ఇప్పుడు ప్రాణభయంతో పరిగెట్టుకొచ్చావు. ఎందుకు నీ బతుకు ఇదో బతికానని? ఇది నీ స్వయంగా దత్తుని చూపిస్తే చూడలేకుండా వచ్చే మూర్ఖుడు నువ్వు అని చెప్పి, సరే చూద్దాం, ఇంకొక ప్రయత్నం చేస్తా, అప్పుడు మాత్రం నేనేం చేయలేను, అదే నీకు ఆఖరి అవకాశం అని చెప్పి సరే బయలుదేరాడు. వెళ్ళాడు. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ వచ్చాడు విష్ణు దగ్గరికి. వచ్చి రావయ్య దత్తుని చూపిస్తే ఇదే ఆఖరి అవకాశం, ఇంకా మళ్ళీ దొరకదు. ఆయన ఎలా ఉంటుంది, బాలోన్మత్త పిశాచి, ఏ రూపంలో ఉంటాడో తెలియదు, ఏదో రూపంలో ఉంటాడు, చూపిస్తా. ఆయనే దత్తుడు. నువ్వేం చేస్తావో తెలియదు, నాకు అనవసరం. పట్టుకుంటావా పట్టుకో, మానుకుంటావా పారిపో, నాకు అక్కలే. ఇక్కడితో నీకు నాకు రామరామ్. నీకు చెప్పిన 3 అయిపోయాయి, 3 కండిషన్లు అయిపోయాయి, 3 వరాలు అయిపోయాయి, 3 సార్లు చెప్పేది అయిపోయింది, మనకు ఒప్పందం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను అనగానే ఈసారి ఒక్కటి అనుకున్నాడు. చిచ్చి, ఏమిటి నా బతికానా? తుచ్చమైన శరీరం కోసం సాక్షాత్తు దత్తప్రభువునే కాదన్నాను నేను. ఆయన కొడుతున్నాడు అనుకో, అది పరీక్షిస్తున్నాను నేను అనుకోలేదు. ఆయన పెట్టిన పరీక్షలో నేను ఎగ్గలేదు. మొట్టమొదటి అనాచార్యం దూషించాను, దాని పరిహారంగా నన్ను శిక్షించాడు. అది కూడా నేను గ్రహించలేకపోతే ఎందుకు, నా చదువు ఎందుకు, నా విద్య ఎందుకు, ఇది పనికిరాని ఎందుకు ఇది, ఇలాంటి వాడిని నేను బతికుంటే ఉపయోగం ఏముంది, ఈసారి వదలను, ఖండాలుగా నరికినా సరే అక్కడే ఉంటాను రాను అని గుండె నిర్ధారణ చేసుకున్నాడు. వెళ్తుంటే అక్కడ ఏంటి, ఇదిగోనే దత్తుడు చూసుకో, తీసుకుపట్టుకోను. ఎక్కడున్నాయన, ఓ చచ్చిన గాడిద ఉంది. ఆ గాడిదని చీల్చి అందులో ఉన్నటువంటి కండలు పీకి అక్కడ ఉన్నటువంటి జీవాలకు వేస్తున్నాడు, గాడిద మాంసాన్ని. అడుగునయ్యా దత్తుడు పట్టుకోవాలన్నాడు. మనసులో ఇంకో భావం లేదు, విష్ణుతుడి మనసులో ఇంకో భావం ఏమీ లేదు. ఇదేమిటి, అక్కడ అంతఃస్వయంగా గాడిదేంటి, ఆ చచ్చిన గాడిద దత్తుడు ఎందుకు అవుతాడు, ఇవేం లేదు. ఆయన దత్తుడే, నిస్సంకోచంగా ఆయన దత్తుడే. ఈసారి కొడతాడా అంటే ఏముంది, కత్తితో చీరుస్తున్నాడు, పొడి చేస్తాడా, నరికేస్తాడా, నరికేని ఆయన చేతిలో చచ్చిపోతాను, నాకేం నష్టం లేదు, ఈ శరీరం నాది కాదు ఆయనదే అని దృఢంగా వెళ్ళి గట్టిగా నేను పాదలు గట్టిగా పట్టేసుకున్నాను. స్వామి కోసేసి అన్నిటికి వేసేయి, సిద్ధమే, నేను మాత్రం వదల. గట్టిగా పాదాలు గట్టిగా పట్టేసుకుని కళ్ళమ్మ నీళ్ళు పెట్టి భయంకరంగా ఏడిచేస్తున్నాడు, విపరీతంగా ఏడిచేస్తున్నాడు. కళ్ళమ్మ ధార కారిపోతున్నాయి. ఆ కాళ్ళు పరమ ఘోరంగా ఉన్నాయి. కాళ్ళు చూడడానికి పెద్ద ఇంత గోళ్ళు అది పెరిగిపోయి ఎక్కడ సంస్కారం లేకుండా ఆ కాళ్ళ నిండా రోమాలు నెక్కబొడుచుకొని అతి భయంకరంగా ఉన్నాయి పాదాలు. అటువంటి పాదాలు గట్టిగా పట్టేసుకుని తలకాయ కొట్టేసుకుంటూ ఆ కళ్ళ నీళ్ళతో కడిగేస్తున్నాడు అక్కడ. ఆ సమయంలో ఎందుకయ్యా 3 సార్లు నా వెంట పడ్డావు మాట వినిపించింది మృదువుగా. తీరా చూసరికి ఆ పాదాలు అపారమైన తేజోపుంజం, అపారమైన తేజస్సు, మామూలు తేజస్సు కాదు, వచ్చేస్తుంది. బంగారు వనిలో మెరిసిపోతున్నాయి పాదాలు, పట్టు పీతాంబరం, అసలు కాళ్ళకున్నట్టు కడియాలు, అద్భుతమైన రూపం చూస్తున్నాడు. ఒక్కసారి ఉలిక్కిపడి ఆ రూపం చూస్తే ఆ గాడిద లేదు, ఏమీ లేదు, అక్కడ బ్రహ్మాండమైనటువంటి వసంతం ఉంది, అక్కడ అద్భుతమైన పుష్పాలు, ఆ పుష్పవనం, అది పెద్ద మొక్కలు, చెట్లు, పూలు, లతలు అన్నిటితో నిండిపోయింది. అపారమైన సుగంధం వచ్చేస్తుంది. చూసేసరికి మహానుభావుడు దత్తస్వామి ఆయన యొక్క నిజరూపంతో సాక్షాత్కరించి ఈయన ఆశీర్వదించాడు. అప్పటికి ఈయన ఆ బాధ, ఆ ఆనందం తట్టుకోలేక వెక్కి ఏడ్చేసాడు దత్తుడు, విష్ణుదత్తుడు. ఏడ్చి ఆఖరికి ఆయన ఓదార్చి, నాయన ఏమైంది చెప్పు, నీకేం కావాలి, ఎందుకు వచ్చే సంతోషం, చూసావు కదా
అని చెప్పి అనునయించిన తర్వాత, సరే నువ్వు వచ్చావు కాబట్టి నీకు ఏదన్నా వరం ఇస్తాను, నేను ఒక వరం ఇస్తాను, కోరుకోమని. ఈ వరం కోరుకోమనగానే మన బ్రేకులు పడిపోతాయి. ఏం కోరుకోవాలి తెలియదు. స్వామి నాకు కోరికలు అంటే ఏం కోరుకోవాలో తెలియదు, నా కోరికలు లేవు, ఏ కోరిక లేదు నాకు, నా ఎవరికి కోరికలు లేవు. కాబట్టి ఏం కోరుకుంటాం? అయినా నిన్ను చూసే నా కోరికలు ఏంటి? స్వయంగా నిన్నే చూసే కానీ నా కోరికలు ఎందుకు ఉంటాయి? నాకు అక్కలే, నాకు ఏ కోరిక లేదు. అలా కాదురా పిచ్చివాడా, ఇంత ఎవరికీ కనబడేటువంటి పరతత్వాన్ని నీ కంటికి కనబడ్డా, నువ్వు నా కోసం అపారమైన ప్రయత్నం చేసావు, నన్ను నమ్ముకున్నావు, నా అపారంగా అనుష్ఠించావు, నా ఉపాసించావు. కాబట్టి నీకు ఏదో వరం ఇవ్వాలి, నేను ఇవ్వకుండా వెళ్ళకూడదు. అది నా లక్ష్యం. నీకేం కావాలి కోరిక ఇస్తా. ఏం కోరుకోవాలో ఇది తెలీదు. వేరే మొహం పెట్టి బొరగొక్కుంటూ కూర్చున్నాడు. ఏం చేయాలో అర్థం కాలే. ఆయన వదలడు, ఈయన అడగడు. కోరవయ్యా కోరుకో అంటాడు, నా కోరికలు లేవు అంటాడు. నిష్కామమైనటువంటి వ్యక్తివి నువ్వు, అయినా సరే నేను వదలను, ఏదో కోరుకో, నిష్ట ఏదో ఏం కోరిక ఇచ్చేస్తా. మరి బ్రహ్మపతి కావాలా ఇచ్చేస్తా, స్వర్గం కావాలా స్వర్గాధిపతి ఇచ్చేస్తా, నీకేం కావాలి కోరుకో. మొత్తం చిరంజీవిత్వం కావాలా చిరంజీవిగా దీవించేస్తా, నేను ఏమిడేం చేయలేడు, ఇంకా అన్ని కలపాలు పెట్టు, నీకు ఏం కావాలో అది ఇచ్చేస్తా అంటే, నాకు అవేం వద్దు, నాకెందుకు ఏం చేసుకోని నన్ను, అయితే ఒక్క పని చేస్తారా అని చెప్పను. ఏం లేదు, మా నాన్నగారి ఆబ్దికం ఉంది, నువ్వు భోక్తగారా అన్నాడు. ఇదే ఆయన కోరిక. చూడండి, అది ఎలాంటి ఎంత కోరిక, ఎంత సామాన్యమైన కోరిక అది కాదు కదా. కానీ ఆ సమయాన్ని అదే తట్టింది. ఏదో తప్పించుకోవాలి, మరోసారి దత్తుని చూడొచ్చు కదా. అందుకని ఏం లేదు స్వామి, చిన్న మనవి నువ్వే అనుకోవద్దు, మా తండ్రి గారి ఆబ్దికం రేపు పెడుతున్నాను, నువ్వు భోక్తగా వస్తే సంతోషిస్తానన్నాడు. సింతేనా అలాగే వస్తానన్నాడు. సంబరపడిపోయాడు. ఇంటికి వెళ్ళాడు. సుశీలమ్మ దత్తుడిని చూసానే, అలాగండి ఎలా ఉంటాడు ఏమిటి ఇవన్నీ ఆవిడ రకరకాల రూపాలు అడుగుతుండే, తెగ వర్ణించి చెప్పేస్తున్నాడు. ఆనందం పట్టలేకపోతే ఏడ్చేస్తున్నాడు. చెప్తూ ఏం లేదు, రేపు నాన్నగారు ఆబ్దికం ఉంది కదా, దత్తుడిని భోక్తగా రమ్మన్నాను. ఇంకా ఆవిడ ఆనందం పట్టబగ్గాలు లేవు. దత్తుడు వస్తాడు, ఆయన భోక్తగా వస్తున్నాడు. అబ్బా, దత్తుడే భక్తగా వస్తే ఇంకేం సామాన్య విషయం అది. అమ్మో, అయితే ఆయనకి ఏమి ఇష్టం అండి, ఏం తింటాడు, ఏమి ఇష్టము ఏమో తెలియదు, ఆయన ఏం తింటాడో ఎవరికీ తెలియదు. సరే అని చెప్పేసి మామూలు చేయవలసినటువంటి అన్ని, ఇంకా మా రాత్రి అంతా నిద్ర లేదు. ఏం చేయాలి, ఎలా చేయాలి, దత్తుడిని ఎలా తెచ్చుకురావాలి, ఎలా కూర్చోబెట్టి, ఎక్కడ కూర్చోబెట్టాలి, ఏం చేయాలి, ఏం చెప్పాలి, ఎలా భోజనం పెట్టాలి, ఏమేమి పదార్థాలు ఆయనకి ఏమి ఇష్టం ఉందో మనకు ఎలా తెలుసు, ఏం చేయాలి, ఎవరిని అడగలేదు, ఎవరిని అడగడానికి ఎవరు లేరు. తర్కాలు చేసుకుంటూ మొత్తమే సరైన పని చేద్దాం, అన్ని రకాల పిండి వంటలు తోచినమని చేసేస్తాను, అన్ని రకాలు చేసేస్తాను, దత్తుడే కదా వస్తున్నాడు అని ఏం కావాలో తీసుకుంటాడు. ఆయన ఏం తీసుకున్నది మనకి అదృష్టమే, ఆ ఉచ్చిష్టం మనం తింటే చాలు, మన జీవితాలు ధన్యమైపోతాయి. కాబట్టి అని పాప ఆవిడైతే పెద్దగా కంగారు పడలే, అంటే అన్ని చేయి తిరిగినటువంటి ఆవిడ ఆ మహత్యం, ఆ వంటలో మహత్యం ఆవిడ. కాబట్టి సరే మీరు ఈ పని మీరు చేయండి, ఇంకా రేపు వద్దని, ఎప్పుడు తెల్లవారుతుంది ఎప్పుడు దత్తుడు వచ్చేస్తాడు. సరే తెల్లవారుతుండగానే గోబాలు వేసి ఎవరైనా స్నానాలు చేసి మడి కట్టేసుకుని ఆవిడ వంట మొదలు పెట్టేసింది. ఈయన స్నానం చేసి తన అనుష్ఠానం చేసేసుకొని ఇంకా తెగ తిరిగేస్తున్నాడు. కాలుగాలి పిల్లాగా బయట చూడడం రావడం దత్తుడు ఎక్కడ వస్తున్నాడు లేదు. ఎందుకు వస్తాడు? అపరాహ్నం అవ్వాలి కదా, అపరాహ్నం అయితే కానీ మీకు పితృదేవతలు రారు. కాబట్టి అప్పుడే కదా భోజనం పెట్టేది, కాళ్ళు కడిగేది, మనం ఆర్థికం చేసేది. ఇలా వెతుకుతున్నాడు, వంట అయిపోయిందా లేదా, ఇంకా అవ్వలేదా, ఎందుకు అవ్వలేదు, దత్తుడు వచ్చేస్తాడు. అమ్మోలే అబ్బా ఉండండి, చేస్తున్నా కదా, అవుతా, మీకు కంగారు పడకండి, రానివ్వండి, వస్తే చూద్దాం. పాప ఆయనకు మడిబట్ట తడిబట్టలు ఆరేసి పెట్టే రెడీగాను అన్నీ ఉన్నాయి, బాగున్నాయి. ఈ లోపల ఒక గో వచ్చింది, వచ్చి ఒకసారి లోపలికి వచ్చి చూసుకు వెళ్ళిపోయింది. అంటే పైలట్ వచ్చింది. దత్తుడు వస్తున్నాడు, చిహ్నాలు గోబా కాసేపు 4 కుక్కలు వచ్చాయి. 4 కుక్కలు 4 దిక్కుల్లో నిలబడ్డాయి. అక్కడ దత్తస్వామి వస్తున్నాడు. అపారమైన సుగంధమైన పరిమళాలు వచ్చేస్తున్నాయి. దత్తుడు వస్తున్నాడు. ఇంకా ఆనందం పట్లే గోబా వెళ్ళి స్వామిని అక్కడ ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చాడు దత్తుడు. వచ్చిన తర్వాత స్వామిని పట్టుకొని అక్కడ పళ్ళెం పెట్టి శుభ్రం కాళ్ళు కడిగి ఆ నెత్తి మీద చల్లుకొని ఆయన జాగ్రత్తగా చేయి పట్టుకుని తీసుకొచ్చి ఒక చిన్న ఆసనం మీద కూర్చోబెట్టి తనకు ఉన్నంతలో స్వామి కాస్త విసిరి కాస్త సేదీరిన తర్వాత, స్వామి మరి
స్నానం చేసి మీరు మడికట్టుకుని వస్తే మన ఆబ్దికం మొదలు పెడదాం అన్నాడు. దానికి దత్తుడు అలాగనే మంచిదే అని చెప్పేసి వెళ్ళి దగ్గరుండి పరిమళ ద్రవ్యాలు కలిపినటువంటి చక్కటి గోరువెచ్చటి నీటిలో హాయిగా దత్తుడికి సన్నిహితేర స్నానం చేయించంటే ప్రత్యక్షంగా అభిషేకం చేసుకున్నాడు. ఇంకా అంత అదృష్టం ప్రపంచంలో ఎవరికన్నా ఉందా ఈ విశ్వంలో? విష్ణుదత్తుడిగా దక్కింది. ఆయనకి చక్కగా స్నానం చేయించి శుభ్రంగా ఒళ్ళంతా తుడిచి చక్కగా గోపాలం పూర్వ త్రిపుండ్రాలు పెట్టి ఆయన్ని కూర్చోబెట్టి ఆయనకి చక్కగా మడి పట్టించి కట్టుకున్న తర్వాత కూర్చుని మరి స్వామి మనం మొదలు పెడదామా అన్నాడు. ఆయన అటు ఇటు చూశాడు. అవునయ్యా, ఆబ్దికం తర్వాత రెండో భోక్త లేకుండా ఎట్లాగా కావాలి కదా అన్నాడు. అమ్మా మర్చిపోయినా రెండో భోక్త లేడు, ఎవరికి చెప్పలేదు. దత్తుడు వస్తా ఆనందంలో మరో భక్తుని చెప్పడం మర్చిపోయాడు. మరి రెండో వాళ్ళు లేకపోతే ఎలా అవుతుంది? పితృస్థానం ఎవరికి ఇస్తాడు? సరే చూద్దాం, సోమదేమ ఏర్పాటు చేసిందేమో అని చెప్పేసి ఒక్క నిమిషం ఆమె కనుక్కుంటాను, మా సోమదేమ చేసి ఉంటుంది, చూస్తాను, మాట్లాడతాను. లోపలికి వెళ్ళాడు. వెళ్ళి ఏమీ ఇలా దత్తుడు చెప్పాడు, ఇంకో భక్త కావాలి కదా, ఎవరినైనా చెప్పావా? మీరు చెప్పారు అనుకున్నా, నాకేం తెలిసింది. అయిపోయి ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? రెండో భక్తి ఎక్కడి నుంచి వస్తాడు ఇప్పుడు? అక్కడి నుంచి ఎక్కడ తెస్తాడు? దత్తుడు వచ్చుకొని ఏ భక్తం తేగలుగుతాడు ఆయన? ఆలోచించి ఏం చేయాలో అర్థం కాక తిరుగుతున్నాడు. ఆవిడది మీరు ఎందుకు గాబరా పడకండి, ఇంకో భక్త వస్తాడు, నేను తెచ్చాను కదా, మీరు పోండి. పాపం మీరు మాట్లాడుతూ ఉంటే దత్తుడు కబులు చెప్తూ ఉండండి, ఆయన వదిలేకండి అక్కడలాగా. ఏదో మాట్లాడి తెలుసుకుంటాండి, కొంత నేర్చుకోండి ఆయన దగ్గర, నేను చూసుకుంటా ఇక్కడ వ్యవహారం అని. అని ఆవిడ కూడా పాపం అనేసింది, కానీ ఏం చేయాలో అర్థం కాలే. చూస్తుంది అలా తిరుగుతూ, ఎవరన్నా బ్రాహ్మణులు పోతూ ఉంటే పిలిచి అయ్యా రెండుని పిలుద్దామని చూస్తూ ఉంటే ఎవ్వరూ కనపట్టలే. ఈ లోపుగా సూర్యుడు మధ్యంతన మారుతాను వెలిగిపోతున్నాడు. అమ్మ దొరికాడు అనుకుని నాయన ఒకసారి దిగిరా అండి. ధనమని దిగి వచ్చేసాడు సూర్యనారాయణ మూర్తి. తల్లి ఎందుకమ్మా పిలిచామన్నాడు. ఏం లేదయ్యా, దత్తస్వామి వాడు మా మామగారు ఆబ్దికం, దత్తస్వామి వచ్చి అక్కడ భక్తగా కూర్చున్నాడు, రెండో భక్త కావాలి, నువ్వు వస్తావా అని అడిగింది. అమ్మ అంతకంటే అదృష్టం నాకు ఉందా, సాక్షాత్తు దత్తుడే వచ్చినప్పుడు నేను ఎందుకు రాని తల్లి, నేను వస్తాను. అయితే రా అని ఆయన బ్రాహ్మణ వేషంలో ఆయన వచ్చాడు. వస్తే దత్తుడు ఏమయ్యా చూడవయ్యా, మరో భక్త వచ్చినట్టున్నాడు. ఈయనకి తెలియదు వచ్చినాడు సూర్యనారాయణమూర్తి అని. ఆ సూర్యుడు అక్కడి దూరం నుంచి నమస్కారం చేసుకున్నాడు దత్తుడికి. దేవ తీసుకొచ్చాడు. వీడు శుభ్రంగా స్నానం చేసి మడి కట్టుకున్నాడు, స్నానం చేశాడు, మడి కట్టుకుని వచ్చాడు, కూర్చున్నాడు. కూర్చొని పీటలు వేసారు, అని కూర్చోబెట్టారు. స్వామి మనం మొదలు పెడదామా అన్నాడు. అప్పుడు దత్తుడు మళ్ళీ చిన్న లిటిగేషన్ పెట్టాడు. అవునయ్యా, మామూలుగా అయితే ఆబ్దికం పెడితే ఇద్దరు భక్తులతో కానిచ్చేస్తారు, విష్ణు స్థానానికి ఒక విస్తర వేసి వేసేసుకుంటారు, దర్భన వేసేస్తారు. కానీ సాక్షాత్ విష్ణునే నేను వచ్చానే, మరి మూడో భక్త లేకపోతే బాగుంటుందా? ఇంకొక భక్తులు కూడా చెప్తే బాగుండేదేమో, చూడు కనుక్కో, వచ్చే చెప్పేవా. ఏం చేస్తాడు ఇప్పుడు? ఏదో వచ్చాడు, సరే వెళ్దాం, మళ్ళీ సుశీలమనే పట్టుకుందాం అని వెళ్ళి, ఏమమ్మా చూడు అక్కడ దత్తుడేమో నువ్వెవరో బ్రాహ్మణుడు పంపించి వచ్చాడు పాప, ఆయన ఇంకో బ్రాహ్మణుడు కావాలంటే ఎక్కడికి తీసుకొస్తాం మనం ఇప్పుడు? ఇంకొక బ్రాహ్మణుడు లేకపోతే తద్దినం ఈ మొదలు పెట్టలేదు. ఆయనేమో పట్టుబట్టాడు మూడో స్థానం కావాలని. సర్లేండి చూద్దాం, మీరు వెళ్ళండి, ఇంకో రాకపోతారా చూద్దాం, మీరు వెళ్ళండి, మీరు వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి, ఇంకా అపరాహ్నం అవ్వలేదు కదా, అలా కబుర్లో పెట్టుకుంటూ ఉండండి. ఈవిడేం చేసింది, మళ్ళీ ఏమైనా వస్తారో వెతుకుతోంది. చూస్తూ ఉంటే సూర్యుడు అయిపోయాడు కదా, ఇంకా ఉన్నారు. వెతుకుతుంటే ఆవిడ వంట చేస్తున్న అగ్నిగుండం కనపడింది. దొరికేయడం అనుకుంది. బాబు అగ్నిదేవ, నిత్యం నిన్ను మేము నిత్యాగ్నిహోత్రం చేస్తున్నాం కాబట్టి ఇవాళ మా పరువు నిలబెట్టాలి, నువ్వు బయటికి రాలి. వచ్చి మా తల్లి చెప్పమ్మా ఏం కావాలి, ఏం చేయమంటావు, ఎందుకు పిలిచావు నన్ను? ఏం లేదయ్యా, దత్తస్వామి భక్తగా వచ్చాడు, ఆయనకు తోడుగా మరో భక్తగా సాక్షాత్ సూర్యనారాయణమూర్తి వచ్చాడు, మూడో భక్త కావాలి, వాటితో సమానుడు కావాలి కదా, నువ్వు అగ్నిదేవుడు పరమ పవిత్రుడివి, నువ్వు భక్తగా రా అని. వస్తావా అని అడగలే, నువ్వు భక్తగా రా అమ్మ, నీ ఆజ్ఞ నేను కాదన్నాను. ఎందుకంటే సాక్షాత్తు దత్తుడు సూర్యనారాయణమూర్తి వచ్చి నాకు అంతకంటే సంతోషం ఏముంటుంది, నేను వస్తా అని. ఆయన అగ్నిహోత్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. అదిగోనయ్యా మూడో భక్త వచ్చాడు చూసుకో అన్నాడు దత్తస్వామి. తెలుసు ఎవరెవరో. ఈయన వెళ్ళి నమస్కారం పెట్టి తీసుకొచ్చాడు, స్నానం చేయించి మడిగట్టుకోమని చెప్పి అయిన తర్వాత కూర్చోబెట్టి శ్రాద్ధకరం మొదలుపెట్టారు. విశ్వదేవస్థానంలో
అగ్నిదేవుడు ఉన్నాడు, పితృస్థానములో సూర్యనారాయణమూర్తి ఉన్నాడు, సాక్షాత్తు విష్ణు స్థానములో సాక్షాత్తు విష్ణువే ఉన్నాడు. ఇటువంటి శ్రాద్ధము నభూతో న భవిష్యతి, ఎప్పుడూ జరగలేదు, ఇక ముందు జరగదు. ఇటువంటి శ్రాద్ధక్రియ ఎక్కడ ఉండదు. ఇక ఎందుకంటే ఎవరు రప్పించగలరండి వాళ్ళందరూ. నేను అయితే రెండు చరిత్రల్లో ఇటువంటి శ్రాద్ధం జరిగింది. ఇంత ఆ స్థాయిలో శ్రాద్ధం ఎక్కడంటే శంకర విజయంలో మనకు వస్తుంది. శంకరాచార్యులు వారు కుమారుల భట్టుని, ఆయన్ని కుమారుల భట్టు అంటే కుమారస్వామి అవతారం, సాక్షి మహాపండితుడు ఆయన్ని బౌద్ధులు ఆ రాజు ఫిర్యాదులు చెప్పి ఆయన ఓకలో తగలబెట్టమని చెప్తారు. మామూలుగా తగలబెడితే తగలబడిపోతాడు, ఓకలో తగలబెడితే మెల్లిమెల్లిగా తగలబడతాడు. ఆ రోజున అంత దుర్మార్గాలు చేసేవారు బౌద్ధులు. రాజు అదే శిక్ష విధించాడు. ఆయన ఓకలు నిప్పంటించి ఓకలో పెట్టారు. అందులో సగం కాలుతున్నాడు. అప్పుడు వెళ్ళాడు శంకరాచార్య వారు వెళ్ళారు అక్కడ. ఇదేమిటి స్వామి శిక్ష అండి మీకు, మిమ్మల్ని నేను బయటకు తీసుకొస్తాను, మీరు ఉండాలంటే నాయన నా అవతార ప్రయోజనం అయిపోయింది, ఇక నువ్వే చెయ్యాలి, ఇక నేను ఇక్కడే దేహత్యాగం చేసేస్తాను, నన్ను ఈ ఓక ఎగిరి నేనేం చేయలేవు, కానీ నేను అవతారం ఉదయాలనుకున్నాను, అవతార త్యాగం చేసేస్తున్నాను, నువ్వు వచ్చావు కాబట్టి ఇక ఈ యొక్క పరంపర నువ్వు కొనసాగించని చెప్తే శంకరాచార్యుల వారు ఆకాశ మార్గాన మండన మిశ్రుని ఓడించినట్టయితే నువ్వు చాలా మట్టుకి నీ సిద్ధాంతం మీద పట్టు సంపాదించినట్టే అని చెప్తాడు. ఆకాశ మార్గాన సరిగ్గా మండన మిశ్రుడి యొక్క ఆ ఇంట్లో దిగుతాడు. ఆ సమయంలో మండన మిశ్రుడి యొక్క తండ్రి గారి యొక్క ఆబ్దికం జరుగుతుంది. ఆబ్దికాన్ని భోక్తలు ఎవరయ్యా అంటే వేదవ్యాస మహర్షి ఒక భోక్త, జైమిని మహర్షి ఒక భోక్త. చూడండి, మామూలు విషయాలు, వాళ్ళందరూ మహానుభావులు. మండన మిశ్రుడు సాక్షాత్తు బ్రహ్మగారి యొక్క అంశలో జన్మించాడు. ఆయన భార్య ఉపభారతీదేవి, సాక్షాత్తు సరస్వతి మాతాడు. అక్కడ వాళ్ళిద్దరూ భోక్తలుగా ఉన్నప్పుడు ఈయన యతి ముండి అంటే శుభ్రంగా గుండు పైన కాషాయం కట్టుకుని దండం పట్టుకుని యతి ముండి దండి. అక్కడ దిగ్గానే ఎప్పుడూ కూడా శ్రాద్ధ కర్మ దగ్గర సన్యాసులు ఉండకూడదు, ఉంటే శ్రాద్ధ కర్మ తగలడిపోతుంది లెక్క. కానీ ఈయన అక్కడికి వచ్చాడు. ఇంకక్కడి నుంచి మండన మిశ్రుడు విరుచుకు పడిపోతాడు శంకరుల మీద. వాళ్ళిద్దరిది సంవాదం చాలా గొప్పగా ఉంటుంది. మండన మిశ్ర శంకర సంవాదము వాళ్ళ భాష ఆ సంస్కృతంలో చదివితే చాలా అందంగా ఉంటుంది. అది ఇప్పుడు మనకంత సమయం లేదు. అది సరే, ఈ సంవాదోపాధి నువ్వు బుద్ధి లేదా, నువ్వు గుండు గురించుకున్నవాడు శ్రేత తగలబెట్టడానికి వచ్చావా, అది అంటూ ఉంటే అప్పుడు వ్యాసుల వారు చెప్తారు, మండన మిశ్ర ఇది నీకు వచ్చిన అవకాశం అయ్యా. ఆయన ఎవరు? సాక్షాత్తు శంకరుడు. ఆయన శంకర స్వయం శంకర, సాక్షాత్తు పరమశివుడు ఆ రూపంలో వచ్చాడయ్యా. ఆయన కూడా భక్త, ముందు ఆయనకి భిక్ష వేస్తే మేము భక్తులుగా ఉంటాం అని చెప్తాడు. ఆయనకి భిక్ష వేస్తే పరమశివుడికి భిక్ష వేసినట్టే ఆయన చెప్తే అప్పుడు ముందుగా తప్పు తెలుసుకొని ఆయన భిక్ష వేసి పంపించి అప్పుడు శ్రాద్ధం పూర్తి చేస్తాడు. ఇది ఒక చరిత్ర. ఇంకొక చరిత్రలో సాక్షాత్తు పితృదేవతలే వచ్చి భోజనం చేసి వెళ్ళే కథ ఒకటి ఉంది. జ్ఞానదేవ మహారాజు వారు, జ్ఞానదేవులు వారు, ఇదే పాండురంగ భక్తి విజయంలో వస్తుంది. జ్ఞానదేవులు వారు వారి తండ్రి ముందు సన్యాసం తీసుకుని మన సన్యాసం వదిలేసి సంసారంలోకి వచ్చాడు. అటువంటిప్పుడు అతను భ్రష్టుడైపోయాడు కాబట్టి, భ్రష్ట సన్యాసి కొడుకులు కాబట్టి బ్రాహ్మణులు కాదు డిక్లేర్ చేశారు. అక్కడ బ్రాహ్మణ్యం పైఠాన్ దగ్గర అని పంపించారు, బయటికి గెంటేస్తే మొత్తం మీద వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న పండిత పరిషత్తుని మెప్పించి అక్కడ ఒక దున్నపోచేత వేదాలు పలికించి జ్ఞానదేవుల మహారాజు ఆయన చక్కగా మళ్ళీ తిరిగి స్వగ్రామానికి వస్తే ఎవరు దగ్గర రానివ్వరు. అప్పుడు ఒక బ్రాహ్మణుడు, అయ్యో తల్లి లేని పిల్లలు కదా, తల్లిదండ్రులు లేరు కదా అని జ్ఞానదేవ మహారాజుని, నివృత్తినాథుడిని, ముక్తాబాయిని, ఆ ముగ్గురు అన్నదమ్ముల్ని, అమ్మాయి నలుగురిని కూడా తన ఇంట్లో పెట్టుకుంటాడు. వాళ్ళ ఇంట్లో ఒక రోజున తండ్రి గారి శ్రాద్ధం చేయాల్సి వస్తుంది. బ్రాహ్మణుని పిలుస్తారు, బ్రాహ్మణులు వచ్చి కూర్చుంటారు. ఈ లోపుగా వీళ్ళు ఆ ఇంట్లో బయటకు వస్తూ కనబడతారు. చిచ్చిది భ్రష్టున్న ఇంట్లో మేము భక్తగా ఉండడం, వాళ్ళు వెళ్ళిపోతారు. వాడిని పంపించేయి, వాడు ఉన్న వీల్లేదు ఇక్కడ, వాడు ఉన్న అపవిత్రం అయిపోయింది ఇల్లు,
అభద్రమైన చోట మేము భక్తులుగా ఉన్నామని చెప్పి వాళ్ళు కోపించుకుంటే వెళ్ళిపోతారు, శ్రాద్ధం మానేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఏం చేయాలో అర్థం కాదు, శ్రాద్ధం చెడిపోకూడదు, ఏం చేయాలో అర్థం కాదు. ఏడుస్తూ ఉంటాడు ఆయన, బతిమాలుతాడు బ్రాహ్మణ్యాన్ని, ఎవ్వరు మీరు రాం, వాళ్ళు బయటికి గెట్టేయండి, అప్పుడు వస్తాం, లేదా మీరు రాం. ఎలా గెంటేస్తాడు? తల్లిదండ్రులని పిల్లలు, చిన్నపిల్ల వాళ్ళు అయినా పండిత పరిషత్, బ్రాహ్మణ పరిషత్ వాళ్ళ బ్రాహ్మణులే డిక్లేర్ చేసింది కదా, అంటే మాకు మాకు ఏమైనా అనవసరం, వాడు బయటికి వెళ్తే రాం. అప్పుడు పాప ఏడుస్తూ కూర్చుంటాడు. అప్పుడు జ్ఞానదేవుడు, ఎందుకయ్యా ఇది ఏడుస్తున్నావు అంటే, ఏం చేయను, మిమ్మల్ని ఇంట్లో పెట్టుకున్నా ఇలా జరిగిందంటే, ఓ సింతేనా, వాళ్ళే రావాలా, నీ పితృదేవతలు వస్తే నీ సంతోషమేనా అంటాడు. అంటే అదెలా సాధ్యం అంటాడు. నువ్వు కూర్చో, మంత్రం చెప్పని చెప్పు, నేను పిలిపిస్తా అంటాడు. పితృదేవతను రమ్మంటాడు. వాళ్ళ తండ్రి, తాత, ముత్తాత వచ్చి కూర్చుంటాడు అక్కడ స్వయంగా. అద్భుతంగా జరిగిపోతుంది. అంటే ఎవరికైతే, ఎవరి పేరు మీద అయితే మనం భోజనం పెడతామో వాళ్ళే వచ్చారు అక్కడ స్వయంగా వచ్చి భోజనం చేసి వెళ్ళారు. ఇంకంతకంటే అద్భుతం జ్ఞానం ఉంటుందా? సో ఇంత అద్భుతమైన జరిగే సంఘటనలు ఇవన్నీ జస్ట్ 700 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. 1261 ఆ ప్రాంతంలో జరిగిన సంఘటన ఇది. 900 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. జ్ఞానదేవ మహారాజు వారు అంటే ఇంత అద్భుతమైన శ్రాద్ధం జరిగింది అక్కడ విష్ణుదత్తుడి. అంటే అది అది అన్నిటికంటే అది సుప్రీం లెవెల్, మామూలు లెవెల్ కాదు. సాక్షాత్తు దత్తుడే వచ్చి భోక్తగా ఉండి ఆరగించడం అనేది సామాన్య విషయం కాదు. ఆ విధంగా శ్రాద్ధ కర్మ పూర్తి చేసిన తర్వాత చాలా సంతోషపడిపోయి వరాన్ని ఇస్తాను, అనుగ్రహం ఇచ్చాడు. మళ్ళీ మొదలు ఏం కోరుకోవాలో వెళితే అప్పుడు విష్ణుదత్తుడు దత్తస్వామిని ఉద్దేశించి ఒక స్తోత్రం చేస్తాడు. విష్ణుదత్త కృత దత్త స్తోత్రము అని చెప్పి మన బ్రహ్మాండ పురాణంలో దొరుకుతుంది. దానికి ముక్తాయింపు దత్తుడే ఇస్తాడు. ఈయన 8 శ్లోకాలు చెప్తే ఇది చదివితే ఈ ఫలితం ఇది, ఇలా ఇస్తాను, అనుగ్రహిస్తాను స్వయంగా దత్తుడు చెప్తాడు చివరిలో. దానికి అది ఒక అద్భుతమైన స్తోత్రం. అది చదువుకున్నట్లయితే ఎవరైనా నిత్యం పారాయణ చేసుకుంటే మనకి దత్తుడి యొక్క రక్షణ ఉంటుంది, ఏ విధమైన ఇబ్బందులు ఇంట్లో ఉండవు. అంతటి గొప్ప స్తోత్రం అది. అడిగితే మాకేం కోరికలు లేవంటారు. అప్పుడు దత్తుడు చాలా సంతోషమైపోతాడు. ఏ విధమైన కోరికలు లేకుండా నిష్కాములయ్యా మీరు, కాబట్టి ఓ పని చేస్తానని చెప్పి నీకు ఒక మంత్రాన్ని నీకు అనుగ్రహిస్తాను, తద్వారా నువ్వు లోకానికి సేవ చేయి, ఆపదల్లో ఉన్న వాళ్ళకి, దుష్టగ్రహ పేర్లు ఉన్న వాళ్ళకి అందరినీ కూడా నువ్వు సరిచేయి, లోకాన్ని నువ్వు సేవ చేయి అని చెప్పేసి విష్ణుదత్తుడిని అనుగ్రహిస్తాడు దత్తస్వామి. ఇది విష్ణుదత్తుడి యొక్క కథ. మహాభక్తుడు ఆ విష్ణుదత్తుడు, ఆ సుశీలమ్మే శ్రీపాద శ్రీవల్లభుల తల్లిదండ్రులైనటువంటి కండికోట అప్పలరాజు శర్మ, సుమతి మహారాణిగా జన్మించారు. అంటే వాళ్ళు సాక్షాత్తు అత్రి అనసూయ ఆ తేజో సంపన్నులు వాళ్ళు, విష్ణుదత్తుడును సుశీలమ్మను. కాబట్టే వాళ్ళు తిరిగి తనకి తల్లిదండ్రులుగా ఉండేటువంటి అవకాశాన్ని దత్తుడు కల్పించాడు. పిఠాపురంలో జన్మించినటువంటి శ్రీపాద శ్రీవల్లభుల యొక్క తండ్రి గండికోట అప్పలరాజు శర్మ గారే విష్ణుదత్తుడు, సుమతి మహారాణి సుశీలమ్మ. ఇది వాళ్ళ ఈ చరిత్ర. ఇక ఒకసారి జంభాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేటువంటి వాడు. ఇంకా భక్తుల కథలు చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పుకుంటూ వెళ్తే కష్టం అవుతుంది మనకి, ఇవన్నీ సమయం లేదు మనకి. జంభాసుర వధ. జంభాసురుడు అనేటువంటి రాక్షసుడు అంటే సాధారణంగా వాడు వరాలు కోరుకుంటూ ఉంటారు. శివుడు బ్రహ్మగారు వరాలు ఇచ్చేస్తూ ఉంటారు. పాపం విష్ణువు వస్తుంది, లెక్కలేని తలనొప్పిను, ఆయన వచ్చి రకరకాల అవతారాలు వచ్చి రకరకాలైనటువంటి ఉపాయాలు పని వాళ్ళు సంహరిస్తూ ఉంటాడు. జరిగేది అది. ఈ పరమశివుడు ఎంత బోళా శంకరుడు అంటే అడగడం పాపం అన్నీ ఇచ్చేస్తాడు. శివుడిలో గొప్ప విశేషం అది, పరమశివ తత్వం అది. ఆయన తత్వం ఆయన ఉబ్బరింగడు, పొగిడితే పొంగిపోతాడు. అంటే ఆ వరం ఇవ్వడం ఎందుకు అంటే దానికి కార్యకారణం ఉంటుంది, కారణం లేకుండా కార్యం ఉండదు. పరమశివుడికి తెలీదా వాడు దుర్మార్గుడని? కానీ ఏదో ఒక పర్యవసానం ఉంది, వాడి చావు ఏ విధంగా ఉండో రాసి ఉంది కాబట్టి దాన్ని వాడు వరించి తీరాలి, తప్పదు. మనం అనుకుంటాం అమాయక చక్రవర్తి ఈయన బోళాశంకరుడు ఉబ్బలింగడు అని, కానీ ఏం కాదు, చాలా గొప్పవాడు. ఆయనకు తెలుసు సమస్త సృష్టిని శాసించేటువంటి పరమశివుడికి ఎవడలాంటి వాడు తెలీదా? ఏం కావాలో కోరుకో అంటే ఏం కోరుకున్నాడు చెప్పనా?
నాకు ఈ దేవతలు శత్రువులు దాడి పెరిగిపోతుందయ్యా, అందువల్ల నువ్వు నా కోట కాపలా కూర్చో అన్నాడు. ఓ సింతేనా అన్నాడు. బాబు వెళ్ళిపోయాడు. ఆ సోలం పట్టుకు వెళ్ళిపోయి హాయిగా అక్కడ కాపలా కూర్చున్నాడు. కాపలా వాడిగా పనిచేశాడు. ఈ లోపుగా బాణాసుడి భార్య అయిన కుమార్తె అయినటువంటి ఉషాదేవి అనిరుద్ధుడిని ప్రేమించింది, కృష్ణుడు మనవణ్ణి. వాడిని మాయ చేసి ఎత్తుకొచ్చారు. ఇప్పుడు యుద్ధం జరిగింది కృష్ణుడికిను బాణాసుడికి. ఎవరు వెళ్ళాలి యుద్ధానికి? శివుడు వెళ్ళాలి. చెప్తాడు, కుదరదయ్యా ఇది, మా మీద ఒకడి మీద ఒకడేసి అస్త్రాలు పనిచేయి, మా ఇద్దరం ఒకటే, మా మీద మేము వేసుకున్నట్టే, ఇది జరిగేది కాదని చెప్పిన వినకుండా వెళ్ళమంటాడు. ఇద్దరు యుద్ధం చేస్తారు. భీకర యుద్ధం అయిపోతుంటే అప్పుడు ఈయన ప్రహ్లాదుల వారు వచ్చి చెప్తాడు, మా మునిమనవాడు అయ్యేవాడు, వాడిని రక్షించు, వాడికి కావాల్సిన ఈదుబాటు చేసి బుద్ధి లేదా నీకు, సాక్షాత్తు పరమాత్మతో పెట్టుకున్నామని చెప్పి అప్పుడు ఉషాదేవికి అనిరుద్ధుడికి వివాహం చేయిస్తారు. బాగా ఇంకొక విశేషమైన కథ, రావణాసురుడు నాకు కైలాసాన్ని ఇచ్చే అన్నాడు. నువ్వు వచ్చే మా దగ్గరికి సకాల అక్కడ ఇక్కడే ఉంది, ఇక్కడ కొండలు కొట్టలే కదా, బ్రహ్మాండ అంతఃపురం ఇస్తాను, అక్కడికి వచ్చే అన్నాడు. ఇంకా నేను వెళ్ళిపోలేదు. వెళ్ళకుండా ఏం చేశాడు, తన ఆత్మలింగాన్ని ఇచ్చాడు. అది నువ్వు కనుక నీది ఎక్కడ పెట్టుకొని నువ్వు 3 సంవత్సరాలు పూజిస్తే నువ్వే నేను, కైలాసం ఈ దగ్గరే ఉంటుందన్నాడు. ఆఖరి నానా తెప్పలపడి విష్ణుమూర్తి గణపతిను గోకర్ణ క్షేత్రం వచ్చింది దానివల్ల. అదేవిధంగా ఆవిడ గజాసురుడు ఉన్నాడు, వాడు మరీ భయంకరమైన కోరాడు, నువ్వు ఎక్కడ ఉండద్దు, వచ్చిన కడుపులో ఉండన్నాడు. అప్పుడే కొత్తగా పెళ్ళైంది అమ్మవారికి, పార్వతీదేవికి, ఆవిడ నవవధువు. వదిలేశాడు. హాయిగా వచ్చిన పొట్ల తెష్టేసి కూర్చున్నాడు. ఆడు పాపం బ్రహ్మగారిని విష్ణుదేవుని మొత్తుకుంటే వాళ్ళు వచ్చి నందీశ్వరుడు వచ్చి గంగిరెద్దులాటాడి ఆ పొట్ట చూసి మనం బయట లాక్కొచ్చారు, పరమశివుడిని బయటకు లాక్కొచ్చారు. ఇంకా భస్మాసుడు మరీ గొప్పవాడు. ఆయన ఏం చేశాడు, నేను ఎవరిని తీసి పెడితే వాడు భస్మ అయిపోవాలన్నాడు. వెనక ముందు చూడకుండా ఇచ్చేసాడు వరం. అప్పుడు ఏం చేశాడు, ఇది నిజమా కాదా, నేను ఎత్తిమే చేయబెడతా అన్నాడు. అప్పుడు పరిగెట్ట మొదలుపెట్టాడు. సరే మహావిష్ణు రావడం, మోహిని అవతారం, వాడిని అంతరంప చేయడం జరిగింది. అంటే పరమశివుడు అంత బోళాశంకాడు, కరిగిపోతాడు అంటాడు. ఒక చోట రావణాసురుడు ఆత్మలింగం వరకే ఇచ్చాను, సంతోషించు నువ్వు, వాడు చేస్తున్నాడు, వాడు తలకాయ నరికి కాయగా చేసి పేగులు తీసి వేడమాయించి సామగానంతో అనేక రాగములతో ఆలాపించాడయ్యా, కరిగిపోయాను, ఒకడు పార్వతినిమంటే ఇచ్చేసేవాడిని అన్నాడు. అలా అంటాడు రావణాసురుడు. పరమశివుడు అంతటి అభిమానం, ప్రేమ భక్తులంటే పరమశివుడికి. ఆ విధంగా జంబాసురుడు కూడా ఇన్ని చేసినవాడు, ఎవరికి అమ్మవారికి చెప్పకుండా చేసినవాడు విషం తాగాడు, అడుగుతాడు తాగమంటా వద్దంటావని, ఆవిడికి పెడతాడు తీసుకెళ్ళి. ఆవిడ మరి నాశనం పోయింది, నువ్వు తాగేది. ఆవిడకి తెలుసు, ఆవిడ సర్వమంగళ, ఆ మాంగళ్యం అంటే ఆవిడ తెలుసు. అందుకని చెప్పి నీ తనే చూసుకుంటే నువ్వు తాగేయింది. పాప తాగేసాడు. అక్కడ మాత్రం అడిగాడు, ఆవిడ అవసరం వచ్చింది. ఉత్తప్పుడు రాలే, వరాలు ఇచ్చినప్పుడు నెత్తి మీద తెచ్చుకున్నప్పుడు రాలే. అది పరమశివ తత్వం అలా ఉంటుంది. ఇక ఈ వరాలు పొందిన జంబాసురుడు వాడి నెక్స్ట్ టార్గెట్ ఏంటి, స్వర్గలోకం. అక్కడికి వెళ్ళి వాళ్ళని తరిగి పారేశాడు. వాడు పరుగులు పెడుతూ చెట్టు పుట్టగా పారిపోయారు. ఆఖరి మళ్ళీ ఒక చోట చేరి బృహస్పతిని అడిగారు, ఏం చెయ్యాలి రాక్షసాంతకుడు మహావిష్ణు కదా, పోయి పట్టుకుందామని. అప్పుడు బ్రహ్మగారు చెప్పారు, ఇప్పుడు హరియే దత్తాత్రేయుడిగా ఉన్నాడయ్యా అక్కడ సహ్యాద్రి పర్వతం మీద, ఆయన పట్టుకోండి, ఆయన చేస్తాడు, ఉపకారం చేస్తాడు. కానీ జాగ్రత్త, ఆయన మాయలోడు మామూలుగా ఉండదు ఆయనతో వ్యవహారం. బాలోన్మత్త పిశాచి వేష రకరకాల రూపంలో పరీక్షలు పెడతాడు. పరీక్షలు తట్టు నిలబడాలి. నువ్వు ఏమాత్రం వెనకడుగు వేసావా చిరకాలం నువ్వు చెట్టు పుట్ట వాడు స్వర్గాన్ని వాడు జాగ్రత్తగా చూసుకుంటూ సంభాషణ వశం అవుతుందని చెప్తాడు. అప్పుడు వెళ్తాడు ఈయన దేవేంద్రుడు, అనేక రకాలుగా హింసిస్తాడు. ఒక్క తాపు తంతే ఈ కిరీటం ఎగిరి పడిపోతుంది, దేవేంద్ర కిరీటం. అయినా సరే వదలడు, ఎందుకంటే చెప్పాడు కదా. అప్పుడే సప్త సోదాలని 7 రకాల కథ, అందులో విష్ణుదత్తుడి కథ వస్తుంది. జంబాసుర కథలోనే విష్ణుదత్తుడి కథ, నహుషుడి కథ, ఒక శిల్పి ఆ కథ, ఇలా 7 కథలు వస్తాయి అందులో. అక్కడికి వచ్చేసరికి అప్పుడు దత్తుడు అడుగుతాడు, ఏం కావాలి ఆయన నీకు అని అడుగుతాడు. ఏం లేదు స్వామి, ఇలా రాక్షసుడు నువ్వు సంహరించాలంటాడు. నేను సంహరించాను, ఆయుధం పట్టను, ఆయుధాన్ని కానీ వాడను, ఎందుకంటే నాది గురుతత్వం.
గురువు ఎక్కడ యుద్ధం చేయడు. కాబట్టి నేనేం చేయను. మరి ఏం చేయబోద్దు, నువ్వేం చేస్తావు చెప్పు అంటాడు. నేను కాబట్టి సలహాలు ఇస్తా. పోనీ సలహా అయ్యి ఓ పని చేయి, వాడిని మళ్ళీ యుద్ధానికి తీసుకురా, అప్పుడు చెప్తా అంట. ఇది ఎక్కడికి పోవాలయ్యా, నువ్వేమో ఆయుధం పట్టవా, మళ్ళీ యుద్ధాన్ని రమ్మని కవ్వించమంటావా, వాడు రెట్టింపు ఉత్సాహంతో వచ్చి మమ్మల్ని లేపేస్తే మా పరిస్థితి ఏంటి, నీకు ఎందుకు తీసుకురా, నేను ఉన్నాగా చూసుకుంటా. సరే వీళ్ళు వెళ్ళి చెప్తా, నేను లేస్తే మగాండి కాదంటారు కదా జనరల్గాను, వాడు ఎలాగ లేవడం తెలుసు అందరికీ. అలాగ వెళ్ళి కవ్విస్తూ ఉంటే వాడి తిక్కరేగిపోయింది జంబాసుడికి. మొత్తం రాష్ట్రం వెంటబడికి వచ్చాడు. వీళ్ళు పరిగెట్ట మొదలుపెట్టారు. పరిగెట్టి సహ్యాద్రి దగ్గరికి వచ్చారు. ఆ సమయంలో ఈయన మామూలుగా ఏదో కాస్త తన యొక్క రూపంలో ఒక తాగుబోతులాగా ఉన్నాడు. పక్కన అమ్మవారు అపారమైన సౌందర్యంతో మెరిసిపోతుంది. ఇక్కడ వీళ్ళ దృష్టి ఎటు పడింది, ఈ యుద్ధం మర్చిపోయారు, ఈ దేవతలు మర్చిపోయారు, ఈ అమ్మవారి మీద పడిన దృష్టి. అమ్మ ఇంత అందంగా ఉంది కదా, నేను పెళ్లి చేసి నేను పట్టుపోయిన పట్టప్రాణి చేసుకుందాం అనుకుని వీడు ఒక్కొక్కరు లాక్కెళ్ళిపోతూ ఉంటే జంబాసుడు అలా కాదు, నేను తీసుకెళ్తా అని చెప్పేసి తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టుకోగానే లక్ష్మి నెత్తికి ఎక్కింది. వాడి సర్వశక్తులు హరించుకుపోయాయి. దేవుని చంపేరా అన్నాడు దత్తుడు. అంతే చక్క ఊచకోతకు వచ్చారు. అయిపోయింది, మొత్తం రాష్ట్ర సైన్యం అంతా నాశనం అయిపోయింది. ఎందుకంటే లక్ష్మి పాదాల్లో, మోకాల్లో, ఊరువుల మీద, మర్మస్థానం మీద, ఉదరం మీద, కంఠం మీద, ముఖం మీద ఉన్నంత వరకు అపారమైన ఐశ్వర్యము, విద్య, సంతానము, కళత్రయోగము అన్నీ వస్తాయి. మహా పండితులు అయిపోతారు ముఖంలో ఉంటే. కంఠం మీద ఉంటే ఆభరణాలు వస్తాయి. ఇన్ని అయిపోయిన తర్వాత ఎప్పుడైతే శిరస్సు మీదకి వెళ్తుందో, అందుకే వీడికి ఐశ్వర్యం నెత్తికెక్కిందిరా అంటాం. కళ్ళు నెత్తికెక్కే ఐశ్వర్యం నెత్తికెక్కిందని. ఎందుకంటే వీళ్ళకి పత్రం మొదలైంది అర్థం. ఎప్పుడైతే నెత్తికెక్కిందో అప్పుడు ఆటోమేటిక్గా మొత్తం శక్తిహీనుడు అయిపోతాడు. అంటే ఒక్క తనితనే వెళ్ళిపోతుంది లక్ష్మి అక్కడి నుంచి. అదే జరిగింది అక్కడ. నెత్తి మీద పెట్టుకున్నాడు కదా, సర్వశక్తులు హరించిపోయాయి కాబట్టి ఇంకా కోసేయండి అన్నాడు. అంతే ఊసకోత చెక్క వాడి పని వాడు కానిచ్చేసి రాష్ట్రం సంహారం జరిగిపోయింది. అదొక్కటే దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్ర మొత్తం మీద రాక్షస సంహారం జరిగింది ఒక్కటి, ఇంకేం లేదు. అది కూడా ఆయన ఉపాయంగా చంపించాడు. కానీ అదే అవతారాన్ని యుక్తిగా మాయ చేసి ఆయన జంబాసుర చేయించాడు. కాబట్టి ఆయన మాయాయుక్త అవధూత అన్నారు. మాయాయుక్త అవధూత అన్నారు ఆయన. ఇదొక అవతారం, 10వ అవతారం. ఇక సుశీలుడు అనేటువంటి ఒక భక్తుడు, దత్తభక్తుడు తద్దినం పెట్టుకున్నాడు. తండ్రి గారి తద్దినం. గొప్ప భక్తుడు ఆయన. దత్తస్వామి అంటే ఇంకా ప్రాణం ఇచ్చేస్తాడు, అంతటి భక్తుడు ఆయన. భక్తులు వచ్చి కూర్చున్నారు. ఇంకా అర్చన జరుగుతోంది, అన్నీ వడ్డీ అన్ని రెడీగా పెట్టారు. ఈ లోపుగా దత్తస్వామి ఒక యువ సన్యాసి రూపంలో, ఒక యువకుడి రూపంలో, కొంచెం వికారమైనటువంటి, అంటే ఏవాదం సంస్కారం అనేటువంటి శరీరం, జడలది కట్టేసి కొంచెం వికారంగా, ఎప్పుడు స్నానం చేసిన ముఖం కాకుండా ఒక కౌపేన కట్టుకొని ఒక కుక్కని వెంట పెట్టుకొని భిక్షాపాత్ర పట్టుకొని వచ్చాడు అక్కడికి. ఎప్పుడూ కూడా శ్రాద్ధము జరుగుతున్న చోట ఇంకోటి ఎవరిని బయట వాళ్ళని రాకూడదు, తలుపులు వేసేస్తారు. అందులో కుక్క అసలు రాకూడదు, వస్తే శ్రాద్ధం చెడిపోయినట్టే లెక్క. అందులో సన్యాసులు రాకుండా చెప్పిన కదా, వీడు సన్యాసి రూపంలో, యువ సన్యాసి రూపంలో సంస్కారం లేకుండా వచ్చాడు కదా దత్తస్వామి. కాబట్టి ఆ శ్రాద్ధం నిలబడదాక వచ్చి భిక్షాందేహి, నాకు అన్నం పెట్టే ఆకలేస్తున్నాడు. ఈ శ్రాద్ధకర్మ నిర్వహించుతున్నటువంటి సుశీలుడు ఆయన చూడగానే అందులో అపారమైన తేజస్సు కనపడింది. ఈయనెవరో సామాన్యుడు కాదు, నన్ను పరిశ్రమ దత్తుడే వచ్చాడని చెప్పి జ్ఞానం కలిగి గబగబా ఆ వండిన పదార్థాలు తీసుకెళ్ళి ఆయనకి పెట్టేశాడు. అంతే బ్రాహ్మణ చిరెత్తుకు వచ్చింది వీళ్ళకి. వాళ్ళు లేచిపోయి అసలు వాడు రావడమే తప్పు. అందులో కుక్క కూడా వచ్చింది. వస్తే పొమ్మనకుండా ఈ పదార్థాలు వాళ్ళకి పెట్టావు, కనీసం అర్చన అవ్వలేదు, నువ్వు భ్రష్టుడు అయిపోయావు, ఇంకా నీ ఇంట్లో మీద శ్రాద్ధం లేదు పొమ్మన్న అని ఈయన మీ పడ్డారు వచ్చి. నువ్వు రావడం వల్ల అంతా జరిగింది, ఎవరు నువ్వు, నీకు అసలు ఏమైనా తెలుసా, నీకు సంస్కారం ఉందా, ఏమీ లేదా, ఇది రాకూడదు తెలీదా, ఇది బ్రాహ్మణులు పండితులు ఇల్లు, ఇది వేద పండితులు ఇల్లు, నువ్వు ఎలా వస్తావు ఇక్కడ చెడామడ
తిడతా ఉంటే ఆగండి మీరేం చెప్తున్నారు, ఏం లేదు, వేదం ఇది ఎక్కడుంది రాకూడదని, ఇది వేదంలో ఉంది. ఇదంతా కూడా వేదం అంటే తెలుసా, తెలీదు. నీకేం తెలుసు, నాకేమీ తెలియదు. నువ్వెవరు, నేనెవరో నాకే తెలియదు. నేను నీకేం చెప్తాను? నీ తల్లిదండ్రులు ఎవరు? మాకు అమ్మ అబ్బ నాకు ఎవ్వరు తల్లిదండ్రులు ఎవరు లేరు. నాకు తల్లిదండ్రులు లేకపోవడం ఏంటి, లేరు. మరి నీ ఆశ్రమం ఏంటి? నాది అత్యాశ్రమే. అంటే ఏమిటి? అది మీకు అర్థం కాదు. ఇప్పుడు సరే ఓ పని చేయి, నీకు వేదం వచ్చా? నాకేం రాదు, కానీ మా కుక్క వచ్చు. అది అప్పుడప్పుడు వేదం చదువుతూ ఉంటుంది. కుక్క వేదం చదవడం ఏంటి? చదువుతుంది అది అప్పుడప్పుడు వేదం, అదే నాకు చెప్తూ ఉంటుంది. వేదం ఇదేం చెప్తూ ఉంటుంది. అది తెలుసు నాకు అని చెప్పి ఆ కుక్కని పాపం వాళ్ళు అడుగుతున్నారు వేదం చదువు అని. అంతే కుక్క వేదం చదవడం మొదలుపెట్టింది. అప్పుడు అర్థమైంది వచ్చిన వాడు ఎవరో. వాళ్ళకి వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. స్వామి పొరపాటు అయిపోయింది, క్షమించు, పొరపాటు చేశాను. ఆ విధంగా గుర్తించి దత్తస్వామిని గుర్తించి వాళ్ళ పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేసుకొని ఆ విధంగా దత్తస్వామి యొక్క ఆ రూపాన్ని వాడు మళ్ళీ నిజరూప దర్శనం చేసుకున్న తర్వాత అందరూ కూడా సంతోషించారు. ఈ అవతారానికి మాయా ముక్తావధూత అనేటువంటి పేరుంది. మాయా ముక్తావధూత. ఈ విధంగా దత్తస్వామి అనేక రూపాల్లో అనేక విధాలుగా ఆయన పరీక్షలు చేస్తూ ఉంటాడు, అనుగ్రహిస్తూ ఉంటాడు. పరీక్షల గురించి నేను రేపు మాట్లాడతాను. ఆయన ఎలా ఉంటుందో అనేది రేపు ఉపన్యాసంలో దత్తస్వామి యొక్క పరీక్షల గురించి, పాపపుణ్యకర్మ విచక్షణ గురించి, ధర్మాధర్మ విచక్షణ, ఇవన్నీ కూడా రేపు కొంచెం విస్తారంగా చెప్పుకుందాం. ఇంతటితో దత్తస్వామి లీలా వైభవంలో దివ్యతరంగంలో మనం అనేకమైన లీలలు తెలుసుకున్నాం. ఇది అనంతం. ఇది ఎందుకంటే ఆ లీలలో ఎప్పుడు అయిపోయాయి కాదు, ఇప్పుడు జరుగుతూనే ఉంటాయి, నిరంతరం జరుగుతూనే ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఇది అనంతంగా చెప్పుకోవాలంటే ఈ వారం రోజులు సరిపోదు. కాబట్టి మనం ఉన్నంత వరకు, మనకు తెలుసున్నంత వరకు, మనకు అవకాశం ఉన్నంత వరకు దత్తస్వామి యొక్క లీలలు ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం. రేపుతో కార్యక్రమం అయిపోతుంది లీలని. రేపు సాయంకాలం ఈ కార్యక్రమంలో కొద్దిగా దత్తులంటే భయపడతారు జనాలు, పరీక్షలు చేస్తాడండి అని. ఏమీ భయం అక్కర్లేదు, హాయిగా పట్టుకోవచ్చు. పట్టుకుంటే ఆయన స్పర్శ అద్భుతంగా ఉంటుంది. ఆ విషయాలన్నీ రేపు మనం మాట్లాడుకుందాం. అంతవరకు స్వస్తి.